అందరికీ నమస్కారం అండి. ఈరోజు మిమ్మల్ని కలుసుకునేటువంటి అదృష్టాన్ని కలిగిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి వారములో శనివారం మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కవుల యొక్క అభిప్రాయాల్ని, ఉద్దేశాలని, భావాల్ని మీ ముందుకు తేవాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ మీ అందరితో మాట్లాడాలనే ఉద్దేశంతో, కలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాను. మరి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మీ సమయాన్ని నా కోసం కేటాయించి నేను చెప్తున్నటువంటి విషయాలని సహృదయంతో అర్థం చేసుకుంటూ, నేను సమీక్ష చేస్తున్నటువంటి ఆ పుస్తకాలు రాసినటువంటి కవుల్ని ఆశీర్వదిస్తూ, వారికి ప్రశంసలు, అభినందనలు తెలియజేస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కవిత్వం సమీక్ష అనేటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి శనివారం ఒక మానవతా దృక్పథం కలిగినటువంటి, మానవీయతకు ప్రాధాన్యతనిచ్చేటువంటి, మానవీయ కోణములో ఆలోచించేటువంటి కవుల యొక్క రచనలు మాత్రమే తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. కవిత్వం అనేటువంటిది మీకు చాలా వారాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, మీ అందరికీ తెలుసు. నిగూఢత కలిగి సాధారణ వాక్యానికి భిన్నంగా ఉండి మనసును రంజింపచేస్తూ ఆలోచింపచేసేటువంటి ప్రక్రియే కవిత్వం. మనసును ఆలోచింపచేయడం, అది సామాజిక చైతన్యం కలిగించే విధంగా చదివినటువంటి పాఠకుడు కదిలి ఆలోచించే విధంగా ఉండేటువంటి ప్రక్రియని మనం కవిత్వముగా ఎప్పటి నుంచో చెప్పుకుంటూ ఉన్నాం. కవిత్వం ఒక సాహితీ ప్రక్రియ. ఎలాంటి సాహితీ ప్రక్రియ అంటే సృజనాత్మకమైనటువంటి సాహితీ ప్రక్రియ. ఎంత సృజనాత్మకం అంటే వాళ్ళు కవులు రాసినటువంటి ఆ భావాలు ఏవైతే ఉన్నాయో వెంటనే మనస్సుకు హత్తుకొని మార్పు వైపు వెళ్ళేలాగా అవి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఎంతో సృజనాత్మకతతోటి రచనలు చేసేటువంటి కవుల యొక్క ఉద్దేశాలను మనం గమనించినట్లయితే ఏదో ఒక సామాజిక మార్పును ఆశించే వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. ఇది ఒక నిరంతర సాధన. ఎంత సాధన చేస్తే అంత పదునైనటువంటి కవిత్వం ఆ కవుల నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కవుల్ని ప్రోత్సహిస్తూ ఉంటే, కవుల యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకోగలిగితే, వాళ్ళని అభినందించినట్లయితే, వాళ్ళకి ప్రశంసలు తెలియజేసినట్లయితే, వాళ్ళు మరింత ఉత్సాహంగా తమ కవిత్వాన్ని ప్రజా బాహుళ్యంలోకి, సామాజిక విధానంలోకి తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పాఠకుడి మీద ఉందని నేను గుర్తు చేస్తూ, అలాగే కవిత్వం అనేటువంటిది ఒక అన్వేషణ, ఒక తీరని వేదన, ఒక ఆవేశం, ఒక నిరసన, ఒక పిలుపు, ఒక సహృదయత, ఇవన్నీ కలిసి ఉండేదే మన కవిత్వంగా చెప్తారు. మరి ఇవాళ అనేక ప్రక్రియలు ఉన్నప్పటికీ కవిత్వాన్ని ఎందుకు తీసుకున్నామంటే, కవిత్వానికి మనిషి జీవితానికి ముడిపడి ఉంటుంది. ఎంత ఆస్తి ఉన్నప్పటికీ, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ, మనలో ఉండవలసినటువంటి గుణం, మనలో ఉండవలసినటువంటి ఆ మానవీయ దృక్పథం లేకపోతే మనకుండేటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా వ్యర్థము అనేటువంటి విధానంలో
కవిత్వం కనిపిస్తూ ఉంటుంది. అంటే మనం ఏం చేయాలి, ఏం చేస్తే అవతల వాడు మనం అభినందిస్తాడు, లేదంటే ఏం చేస్తే మనం అనుకున్నటువంటి సమస్య పరిష్కారం అవుతుంది, సాధ్యపడుతుంది అనేటువంటి కోణములో రాసేటువంటి కవిత్వాన్ని తప్పనిసరిగా మనం ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కవిత్వం రాసేటప్పుడు విషయం బలంగా ఉండాలి. ఎంత బలంగా ఉండాలంటే ఒక కొత్త ఆలోచన కలిగించినట్టుగా ఉండాలి. ఏదో కేవలం సంప్రదాయబద్ధంగా ఉండేటువంటి ఆ మామూలు పదాలతోటి, మామూలు భావాలతో కాకుండా అదొక బలమైనటువంటి వితూరత్వంతో, బలమైనటువంటి వస్తువుతో, బలమైనటువంటి శిల్పంతో కవిత్వాన్ని రాయగలిగినట్లయితే ఆ కవిత్వం 10 కాలాల పాటు నిలుస్తుంది. అందరి మనస్సులో అది హత్తుకుంటుంది. సందర్భం వచ్చిన ప్రతిసారి ఆ కవిత్వాన్ని గురించి, ఆ కవి గురించి స్మరించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చెప్పే విషయం బలంగా ఉన్నప్పుడు, సూటిగా ఉన్నప్పుడు, ఆలోచనాత్మకంగా ఉన్నప్పుడు ఆ కవిత్వానికి మంచి ఆదరణ కలుగుతుంది. కవిత్వం రాయకపోతే ఏదో జరిగిపోతుంది, ఆ క్షణంలో కవిత రాసి తీరాలనేటువంటి ఒక దృఢ సంకల్పం ఉండాలి. ఎందుకులే అందరూ రాస్తున్నారు, మనం రాయకపోతే ఏంటి అనేటువంటి ఉద్దేశం కాకుండా, ఎంతమంది రాసినా, ఎన్నాళ్ళ నుంచి రాసినా ఇంకా కొత్త కొత్త భావాల్ని, కొత్త కొత్త వస్తువుని సామాజిక మార్పు కోసం తప్పనిసరిగా వాటి గురించి రాయాలి. రాసిన వాటిని చదవాలి, ఆదరించాలి, అనుసరించాలి, ఆచరించాలి. అప్పుడు ఆ కవిత్వం యొక్క లక్ష్యం నెరవేరుతుంది. అంటే ఇక్కడ ఏమన్నామంటే, ఇక్కడ కవిత్వ ఆ క్షణంలో ఎప్పుడైతే మనం కదిలించిందో ఒక సంఘటన, ఎప్పుడైతే మన మనస్సుకు బాధ కలిగించిందో ఆ సంఘటన, ఎప్పుడైతే మన మనస్సుకు ఆనందాన్ని కలిగించిందో ఆ సంఘటన, అప్పటికప్పుడు తప్పనిసరిగా మన ఆ భావాన్ని సమాజంలోకి తీసుకెళ్ళిపోవాలి. ఇంకోసారి చేద్దామలా అంటే ఆ సందర్భం కానీ, దాని యొక్క ప్రేరణ కానీ, దాని యొక్క ఉద్దేశం కానీ నెరవేరదు. ఏ క్షణంలో అయితే మనకి కదిలించినటువంటి సంఘటన జరిగిందో అది మళ్ళా జరగకుండా ఉండడం కోసం మనం ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కవిత్వము రాసేవాళ్ళు, కవులు అంటే ఎక్కడి నుంచో దిగొచ్చుంటూ కాదు, మన నుంచి, మన జన బాహుల్యం నుంచి వచ్చి విభిన్నంగా కొత్తగా ఆలోచిస్తూ తమ భావాలను అందరికీ నచ్చేటట్టుగా ఆలోచనాత్మకంగా వాళ్ళ భావాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. అది ఎవరైనా కావచ్చు, కానీ ప్రయత్నం మాత్రం చేస్తే, అలా ప్రయత్నము చేయగలిగితే కవిత్వము పుంఖానుపుంఖాలుగా వస్తుంది, చక్కగా సమాజానికి ఉపయోగపడుతుంది. ఇంకా భావం బరువుగా ఉన్నప్పుడు భాష కూడా తేలిగ్గానే ఉంటుంది. భావాన్ని చక్కగా మనం చేయగలిగితే భాష అదే విధంగా వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం కవిత పాఠకుని కదిలించడానికి ముందు ఆ వస్తువు లేదా ఆ సంఘటన కవిని కదిలించగలగాలి. కవిని కదిలించగలిగితే అప్పుడు ఆయన రాసినటువంటి కవిత్వం కూడా మనలాంటి పాఠకుడిని కదిలిస్తుంది. అంచేత పాఠకుడి కన్నా ముందు కవి ఆ సంఘటనకి కదిలిపోవాలి, చలించాలి, స్పందించాలి. అలా స్పందించి రాస్తే అది పాఠకుడి యొక్క మనస్సులోకి వెళ్ళి అది నాటుకుంటుంది, అది స్పందన కలిగజేస్తూ ఉంటుంది. అంచేత కవిత్వం రాసేటువంటి కవులు ముందుగా ఏ సంఘటన మీదైతే రాయాలనుకుంటున్నారో ఆ సంఘటనకు సంబంధించి వాళ్ళు చక్కటి భావావేశాన్ని పొంది దాన్ని మనకు అందిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ జీవితానుభవాన్ని ప్రత్యక్షంగా, సజీవంగా అనుభూతికి అందివ్వటమే కవిత్వం అంటే. జీవిత అనుభవాన్ని ప్రత్యక్షంగా కావచ్చు, లేదా అనుభూతి పొంది కావచ్చు, పరిశోధన చేసి కావచ్చు, ఏ విధంగానైనా సరే తన భావాన్ని పంచడమే కవిత్వంగా మనం చెప్పడం జరిగింది. మరి అసంబద్ధమైన వాటి మధ్య సంబంధం కవిత్వము
అసంబద్ధమైనది కాకుండా ఒక నిబద్ధతతో కూడినటువంటి విషయాన్ని కవిత్వంగా, నీ భావాల్ని స్వేచ్ఛగా, ముఖ్యంగా వచన కవితలో భావాల్ని స్వేచ్ఛగా రాయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ దృష్ట్యా ఆ కవిత్వాన్ని రాయడానికి వీలుగా చక్కగా మనం రాసినట్లయితే మరింత మంది దాన్ని అనుసరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వచన కవిత్వంతో తన భావాల్ని స్వేచ్ఛగా వెల్లడిస్తూ సామాజిక చైతన్యాన్ని తీసుకొస్తున్నటువంటి కవులందరికీ కూడా నమస్కరిస్తూ, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నానికి పాదాభివందనం చేస్తూ, మరింతగా వాళ్ళ కవిత్వాన్ని రాయాలని ఆశిస్తూ, ఆ విధంగా రాస్తున్నటువంటి ఒక కవి గురించి, ఒక కవి గారు రాసినటువంటి పుస్తకాన్ని ఇప్పుడు మనం పరిచయం చేసుకుందాం. ఈయన సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు. ఆయన వృత్తిరీత్యా డిప్యూటీ కలెక్టర్ గారు. మరి ఆయన చక్కటి విధి నిర్వహణ చేస్తూ మానవీయ కోణంలో చక్కటి కవిత్వం రాశారు, అద్భుతమైనటువంటి కవిత్వం రాశారు. ఆయన రాసినటువంటి కవిత్వాన్ని మనం చూసినట్లయితే ఎంత అందంగా వర్ణించడమే కాకుండా ఆ భావాల్లోకి వాళ్ళు చూస్తున్నాం. ఆ పుస్తకం చూడండి, మట్టి పొరల్లోంచి అనేటువంటి పుస్తకాన్ని మనం చూస్తున్నాం. మట్టి పొరల్లోంచి అనేటువంటి ఈ కవితా సంపుటిని ఈవేళ మనం సమీక్ష చేసుకుంటున్నాం. దీన్ని రాసిన వారు సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు. వెంకట సుబ్బయ్య గారి యొక్క ఈ కవిత్వాన్ని చదివితే ఆయన ఎంత దయాగ్ర హృదయం కలిగినటువంటి కవి మనకు అర్థమవుతుంది. ఆయన ఇప్పటి వరకు 7 కవితా సంపుటాలు రాశారండి. ఇది 7వ కవితా సంపుటం. ఆయన తన మాటల్లో చెప్తారు ఇక్కడ, మట్టి పొరల్లోంచి ఈ నా 7వ కవితా సంపుటి. లోయల మనిషి, తొలకరి చినుకులు, చల్లకవము, రెప్పల చప్పుడు, తదేక గీతం, పచ్చని వెన్నెల సంపుటాలు ఈయన కలం నుంచి వెలువడ్డాయి. చక్కటి కవితా సంపుటాలు. ఆ పేర్లు కూడా చూడండి, చక్కటి ప్రకృతిని ఆస్వాదించేటట్టుగా, ప్రకృతిని ఆరాధించేటట్టుగా ఉండేటువంటి చక్కటి కవిత్వాన్ని ఆయన రాయడం జరిగింది. రెప్పల చప్పుడు, పచ్చని వెన్నెల వంటి నానీల సంపుటాలు కూడా ఆయన చక్కగా రాయడం జరిగింది. ఇప్పుడు మన గుండె లోతుల్లోంచి అనేటువంటి ఈ పుస్తకాన్ని మనం సమీక్ష చేసుకుందాం. మట్టి పొరల్లోంచి అంటే మట్టి పొరల్లోంచి ఏ విధంగా అయితే విత్తనము మొలకెత్తి సజీవమై ఆనందాన్ని ఇస్తుంటుందో, అవసరాన్ని తీరుస్తుంటుందో, అదేవిధంగా ఈయన మనస్సు పొరల్లోంచి వచ్చినటువంటి భావాలు మనం చదివినట్లయితే ఆయన యొక్క ఆ మానవీయత కోణం అనేటువంటిది, సహృదయ భావం అనేటువంటిది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఆయన రాసినటువంటి దానిలో మొదటి కవిత మనం చూసినట్లయితే ఆ కవిత పేరు ఆయన ఏం పెట్టారంటే నాలో నేను అనే కవిత పేరు పెట్టారండి. ఈ కవిత మనం చదివితే ఆయన యొక్క మనస్తత్వం, ఆయన భావాలు ఎంత ఉన్నతమైనవో మనకు అర్థమైపోతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ నాలో నేను అని పేరు పెట్టారు. నిత్యం నేను నాలోకి ప్రవహిస్తూ ఉంటాను, నిశితంగా పరామర్శించుకుంటాను. మానవీయపు పలంకరింపులు మనోపేటికలు జ్ఞాపకాల దొంతరలై పరిమళిస్తూ ఉంటాయి. చూసారా, ఆయన ఉన్నతమైనటువంటి భావం, ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం అని చెప్పడానికి ఈ కవిత సరిపోతుంది. ఎలాగంటే నిత్యం నేను నాలోకి ప్రవేశిస్తూ ఉంటాను, నిశితంగా పరామర్శించుకుంటాను. మానవీయపు పలకరింపుల మనోపేటికలో జ్ఞాపకాల దొంతరలై పరిమళిస్తూ ఉంటాయి. మానవీయపు పలకరింపులు ఎక్కడ డైవర్షన్ లేకుండా తనదైనటువంటి శైలిలో ఎక్కడికక్కడ తనని కదిలించేటువంటి సంఘటనల వైపు వెళుతూ మానవీయ దృక్పథంతో ఆలోచిస్తూ ఆ జ్ఞాపకాల దొంతరలోకి ఒదిగిపోతూ ఉంటారంట. అవాంఛిత రోగాలే శ్వాసించిన నిశ్వాసమై విడిచిపెడుతూ ఉంటాను. మనసు మరకాదు మమతల కోర. ఎంత చక్కటి మాట రాశారు చూడండి. మనసు మరకాదు
అదొక మిషన్ కాదు, మమతల పొర, మమతలు అందించేటువంటి పొర ఆయన యొక్క మనసు. అది మనం గమనించవలసినటువంటిది. మరలాగా చేసిందే చేయడం, చెప్పిందే చెప్పడం, ఏదో కొంతమందికే పరిమితం అవడం కాకుండా మమతల పొర, మమతల అనురాగం, ఎదుటి మనిషి మీద అనురాగం కలిగించడం, ఒక మంచి చక్కటి అభిప్రాయం కలిగించడం, ఆత్మీయతను అందించడం, ఆప్యాయతను కలిగించడం, ఇది ఆ రెండు పదాలలో చూడండి ఎంత భావాన్ని పలికించారు ఆయన. మనసు మర కాదు, మమతల పొర. ప్రతి ఒక్కరికి ఉండవలసినటువంటి బాధ్యత అది. అది కవిత్వంలో ఉండేటువంటి ఎంతవరకు తీసుకెళ్తుండే ఆ ఆలోచన ప్రతి ఒక్క మనిషి మరలా కాకుండా మమతల పొరలా ఉండాలని చెప్పడానికి ఈయన ఈ కవిత్వంలో ఆ పదాలను వాడడం జరిగింది. అది కవి ఉద్దేశ్యము. కవి అనుకునేటువంటి ఆ లక్ష్యం నెరవేరాలంటే ఇలాంటి పదాలన్నీ కూడా మనకు కారణమవుతూ ఉంటాయి. చూడండి, 25 ఏళ్ల నాటి ప్రతిరూప చిత్రం రంగుల కాగితంపై కళ్ళ ముందు దర్శనమిస్తూనే ఉంటుంది. ఛాయాచిత్రము మాయ చిత్రమై మోసం చేయవచ్చేమో కానీ మనసెప్పుడు మానవీయపు మల్లెచండి. ఎంత అద్భుతంగా రాశారు చూడండి. 25 ఏళ్ల నాటి ప్రతిరూప చిత్రం రంగుల కాగితంపై కళ్ళ ముందు దర్శనమిస్తూనే ఉంటుంది. ఛాయాచిత్రం మాయ చిత్రమై మోసం చేయొచ్చేమో కానీ, మన ఫోటోలు మాయ చేయొచ్చేమో కానీ గ్రాఫిక్స్ తోటి మనసు ఎప్పుడు కూడా మానవీయపు మల్లెచండి, మల్లెపూలాగా ఉంటుంది స్వచ్ఛంగా. అది ఆయనలో ఉండేటువంటి వ్యక్తిత్వం. కాబట్టి ఇక్కడ మనస్సు అనేటువంటిది ప్రధానం. మనసు చక్కగా మానవీయ కోణంలో ఆలోచించినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఆ విధమైనటువంటి విధానంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. కవి యొక్క ఉద్దేశం కూడా నెరవేరడానికి అవకాశం ఉంటుంది. దశాబ్దాల ప్రయాణం శరీరపు వన్నె తగ్గించిందేమో కానీ మనోశ్వాస కొత్త చిగురే పల్లవిస్తూనే ఉంది. నేను నిరంతరము ప్రవహించే మనిషిని. చూడండి ఎంత గొప్ప మాట రాశారని. దశాబ్దాల ప్రయాణం శరీరపు వన్ను తగ్గించిందేమో కానీ ఇలా రోజులు గడుస్తూ ఉంటే వయసు పెరిగిపోతుందేమో కానీ శరీరం యొక్క సమర్థత తగ్గిపోతుందేమో కానీ మనోశ్వాస అంటే మనసులో కలిగే తలపులు ఆలోచన ఏదైతే ఉందో అది కొత్త చిగురై పల్లవిస్తూనే ఉంది. ఎంత గొప్ప మాట అండి అది. మనస్సు అనేటువంటిది మన ఆలోచించే విధానం అనే ఆలోచన విధానానికి వయసుతో సంబంధం లేదు. శరీరానికే వయసు తప్ప ఆలోచనలకి తలపులకి వయసుతో సంబంధం లేదు. కొత్త చిగురు అది పల్లవిస్తూనే ఉంటుంది, చిగురిస్తూనే ఉంటుంది. నేను నిరంతరము ప్రవహించే మనిషిని. నిరంతరము ప్రవహించే మనిషిని. ఎలా ప్రవహించే మనిషి? మానవీయత అనేటువంటి విధానములో ప్రవహించే మనిషి. కాబట్టి ఇక్కడ ఈ మొదటి కవితలోనే కవి గారి యొక్క వెంకట సుబ్బయ్య గారి యొక్క సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి యొక్క అంతరార్థం ఏంటో, ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. అలాగే ఈయన రాసినటువంటి కవితలన్నీ కూడా ఒక మానవతా దృక్పథంతో ఉంటాయి. ఒక మనిషి ఇంకో మనిషి గురించి ఆలోచించే విధంగా, ఒక వ్యవస్థ ఇంకొక వ్యవస్థ గురించి ఆలోచించే విధంగా ఈయన కవిత్వం అంతా ఉంటుంది. అంచేత ఈయన కవిత్వం నేను చూడగానే నేను గూగుల్ సెర్చ్లో నేను కవిత్వాన్ని గురించి అన్వేషణ చేస్తున్నప్పుడు ఈ కవిత సంకలనం నాకు కనిపించింది. కనిపించినప్పుడు అందులో ఒక సమీక్ష చూశాను. అది చూసిన తర్వాత దీనిలో ఉండేటువంటి విషయం ఏంటో తెలుసుకుందాం అని చెప్పి నేను చదివాను. చదివితే నన్ను ఆకట్టుకునేటువంటి పదాలు, నన్ను ఆకట్టుకునేటువంటి భావం, ఆ కవితాత్మకత అందులో కనిపించేది. ఈ మట్టి పొరలోంచి అనేటువంటి వెంకట సుబ్బయ్య గారు రాసినటువంటి ఈ పుస్తకంలో నాకు అనిపించింది. అంచేత సార్ని వెంటనే మీ పుస్తకాన్ని సమీక్ష చేస్తాను సార్ అనగానే ఆయన మంచి మనసుతోటి నన్ను సమీక్ష చేయడానికి ఆయన ఒప్పుకున్నందుకు ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు. కాబట్టి ఇక్కడ ఈయన రాసినటువంటి వాటిలో మానవత దృక్పథం వైపు రాసినటువంటి కవిత్వం గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఈయన ఇంకొక శీర్షిక పెట్టి రాశారు చూడండి, వెన్నెముక గోడు అనే శీర్షిక పెట్టారు. దీనిలో రైతు యొక్క ఆర్థిక కన్నీళ్ళు ఎలా ఉంటాయి,
మనకు అన్నం పెట్టేటువంటి అన్నదాత యొక్క మనస్సు అర్థం చేసుకోకుండా ఎన్ని కష్టాలు ఆయన ఎదుర్కొంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించకుండా మనం ఆ ఆహారాన్ని తినేస్తూ ఉంటాం. సమాజంలో మనం వారి గురించి పట్టించుకోకుండా తిరిగిస్తూ ఉంటాం. కాకుండా మనకు అన్నదానం చేస్తున్నటువంటి రైతు యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, రైతు ఘోష ఎలా ఉంటుంది అనేటువంటిది ఈ చక్కటి కవితలో చెప్పడం జరిగింది. దానికి ఎన్నెముక గోడు అనేటువంటి శీర్షిక పెట్టారు. కాడి జోడెద్దులు, నాగలి గొర్రు, జడ్డిగం, ఎరువులు, క్రిమిసంహారకాలు, చేను మంచే, వడిసెల, కోతలు, నూర్పిళ్ళు, రైతు నిఘంటువులు అన్నీ ఉన్నాయి. పేగు నింపే గిట్టుబాటు ధర తప్ప. ఎంత గొప్ప మాట చెప్పారు చూడండి. కాడి జోడెద్దులు ఉన్నాయి, నాగలి గొర్రు ఉంది, జడ్డిగం ఉంది, ఎరువులు, వ్యవసాయం చేయవలసినటువంటి అన్ని పనులు చేసుకుంటూ వెళ్తాడు ఆయన. అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఆయనకి లేనిది ఏంటంటే పేగు నింపే గిట్టుబాటు ధర తప్ప. గిట్టుబాటు ధర తప్ప తన తినడానికి ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో గిట్టుబాటు ధర లేక అప్పులు పాలవడం తప్ప అన్ని విషయాలు ఆయన దగ్గర ఉన్నాయి. చూడండి ఎంత ఆర్ద్రతను కలిగిస్తుంది అది. రైతు పడేటువంటి ఆ కష్టాన్ని, ఆ ఒడిదుడుకుల్ని, ఆ ఇబ్బందుల్ని మనం పరిశీలిస్తే, గమనిస్తే, అర్థం చేసుకుంటే ఎంత బాధ కలుగుతుందో చూడండి. ఇన్ని ఆ నాగలతోటి, ఆ పరికరాలతోటి, నిత్యం కాడి జోడు ఎద్దులతోటి సహవాసం చేసేటువంటి రైతుకి అన్నీ ఉన్నాయి, కానీ తినడానికి మాత్రం తిండి లేకుండా, గిట్టుబాటు ధర లేకుండా అప్పులు పాలవుతున్నాడు రైతు అని ఈ కవితలో చెప్పడం జరిగింది. ఎంత మంచి మాట వాడని చూడండి. పేగు నింపే గిట్టుబాటు ధర తప్ప మిగతా అన్నీ కూడా రైతు దగ్గర ఉంది. ఇది సమాజంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది. సమాజంలో రైతు పడుతున్నటువంటి ఇబ్బందిని మనం అర్థం చేసుకోవాల్సింది ఇది. కాబట్టి ఈ కవిత్వలో మనకి వెంకట సుబ్బయ్య గారు రైతుగా యొక్క ఆర్థిక కన్నీళ్ళు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి దాన్ని చాలా వివరణాత్మకంగా, భావాత్మకంగా వివరించడం అనేటువంటిది జరిగింది. అలాగే ఇంకా మరొక కవిత మనం చూస్తే అంకెలు అని పేరు పెట్టారండి. అంటే మనిషి జీవితంలో వచ్చేటువంటి సాధక బాధకాలు, ఆత్మీయతలు, అన్యోన్యతలు ఇవి కాకుండా ఈవేళ సమాజం అంతా కూడా అంకెలతోటే సమాజం నడుస్తుంది, ప్రపంచం నడుస్తుంది. అంతే తప్ప అంకెలు తప్ప ఈ ప్రపంచంలో ఏమీ కనపడటం లేదనేటువంటి ఆర్థికపరమైనటువంటి అంకెలకి ప్రాధాన్యతనిస్తున్నారు తప్ప ఇంకా మానవ సంబంధాలు ఏమీ కూడా ఈ ప్రపంచంలో ఉండటం లేదని చెప్పి కవి ఆవేదనతోటి రాసినటువంటి కవిత ఇది. కవి యొక్క ఆవేదన, సామాజిక పరిస్థితుల్లో ఉండేటువంటి ఆవేదన ఎంత గొప్పగా ఉందో ఈ కవిత ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా అంకెలే దర్శనమిస్తాయి. ఇప్పుడు భాష మారిపోయింది, మాట బేట మారిపోయింది, నెత్తురు అనువనువు కార్పొరేట్ కల్చర్ని రంగరించుకుంది, పేరుకు బదులు నెంబర్లతో పిలుచుకోవడం ఫ్యాషన్ అయిపోయింది, డాలర్ గాలి మనసు గదిలోకి చొరబడి అప్పుడే పుట్టిన బిడ్డ కూడా లంకెల బిందెలై దర్శనమిస్తుంది. చూడండి, ఎక్కడ చూసినా అంకెలే, లక్షలు, కోట్లు, వీటి గురించి మాట్లాడుకోవడం తప్ప భాష మారిపోయింది. భాషగా లేదు, మాట బేటవారిపోయింది, మాట్లాడుకోవట్లేదు ఎవడన్నా. అన్ని అంకెలతోటే ఆత్మీయంగా మాట్లాడుకోవడం లేదు. నీకెంత కావాలి నేను ఇస్తాను, నువ్వెంత కావాలి నాకు ఇవ్వాలి, నీకెంత నాకెంత, ఇలా అంకెల యొక్క విధానంతో ముందుకు వెళ్ళిపోతుంది తప్ప ఇక మరొక ఆత్మీయతను కురిపించేటువంటి విధానం ఎక్కడో కూడా మనకి ఇందులో కనపడలేదని చెప్పి ఆవేదనగా రాశారైనా. నెత్తురు అనువనువు కార్పొరేట్ కల్చర్ని రంగరించుకుంది. రక్తం ప్రతి అణువు కూడా కార్పొరేట్ కల్చర్ను రంగరించుకుంది. ప్రతిదీ కార్పొరేట్లోనే మనం బతుకుతూ ఉన్నాం. వస్తువులు కొనాలన్నా, వస్తువులు అమ్మాలన్నా,
ఇవన్నీ కూడా కార్పొరేట్ కల్చర్ తోటే సంస్కృతితోటి ఈ కార్పొరేట్ సంస్కృతితోటి మనం కొట్టుమిట్టాడుతున్నామని చెప్పి కవి యొక్క ఆవేదన. నెంబర్లతో పిలుచుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. డాలర్ గాలి మనసు గదిలోకి చొరబడి అప్పుడే పుట్టిన బిడ్డ కూడా లంకెల బిందెలే దర్శనమిస్తుంది అన్నాడు. అబ్బాయి ఎంత గొప్ప మాట చూడండి. డాలర్ గాలి మనసు గదిలోకి చొరబడి ఎంత భావాత్మకంగా రాశారో చూడండి. మంచి ఊహ, మంచి భావుకత ఇందులో కనిపిస్తుంది. డాలర్ గాలి మనసు గదిలోకి చొరబడి అప్పుడో పుట్టిన బిడ్డ కూడా లంకెల బిందెలే దర్శనమిస్తుంది. ఆ బిడ్డను కూడా ఆ విధంగానే పోల్చుకుంటూ రావడం అనేటువంటిది చేస్తున్నారు. అక్షరాలు ఆచూకి గగన కుసుమమై అచ్చం అంకెలే మిగులుతాయేమో అని కించిత్ భయం. అది అక్కడ కవిగారి యొక్క భయం. కవిగారి యొక్క భయమే కాదు, మనందరి భయం కూడా అదే. అక్షరాల ఆచూకి గగన కుసుమమై అచ్చం అంకెలే మిగులుతాయేమో. భాష కూడా పోయి, అక్షరాలు కూడా పోయి, చివరికి అంకెలే మిగిలితే తప్ప ఇంకేమి మిగలమేమో. ఈ ప్రపంచం ఆ విధంగా తయారైపోతుందేమో. కొంతకాలం మనుషుల పేర్లు కూడా లేకుండా ఈ అంకెలతోటి పేర్లు పెట్టుకొని అంకెలతోటి పిలుచుకునే పరిస్థితి వస్తుందేమో. అది ఇక్కడ భయం. క్రమేపీ ఓ దిగులు ఆవహిస్తుంది. తెల్లారి లేచింది మొదలు నిద్రమత్తులోనూ అంకెల ఆరాటమే. అంకెలే లేకుంటే బతుకు తెల్లారిపోతుందేమో, బతుకు లేకుండా పోతుందేమో అని కవిగారు ఈ సామాజికంగా మనకు జరుగుతున్నటువంటి ఆ విషతుల్యమైనటువంటి సంస్కృతి గురించి చెప్పడం అనేటువంటిది జరిగింది. అలాగే సుడిగుండం చుట్టూ అని ఒక కవిత రాశారండి. వెంకట సుబ్బయ్య గారి యొక్క ఆర్ద్రమైనటువంటి హృదయానికి మచ్చుతున్న ఈ కవిత సుడిగుండం చుట్టూ అని ఒక కవిత రాశారు. ఇది మత్స్యకారుల జీవనం ఎలా ఉంటుందో అనేటువంటిది, సముద్రం మీద బతికేటువంటి మనుషుల యొక్క జీవనం ఎలా ఉంటుంది అనేది కళ్ళకు కట్టినట్లుగా ఆవిష్కరించారు చూడండి. ఆట పాట అక్కడే, తోడు నీడ అక్కడే, కట్టుకున్న దాని పేరు గుర్తుంటుందో లేదో కానీ మెతుకు ముద్దలు తినిపించే జలపుష్పాల జాబితా నాలుగు చివరన నానుతూనే ఉంటుంది. ఎంత గొప్పగా చెప్పారు చూడండి. ఆట పాట అక్కడే, పాపం ఆ సముద్రం మీదే, వాళ్ళు ఆ పడవ మీదే, ఆ షిప్పులోనే ఆట పాట అక్కడే, తోడు నీడ అక్కడే, కట్టుకున్న భార్య పేరు కూడా గుర్తుంటుందో లేదు తెలియదు కానీ మెతుకు ముద్దలు తినిపించే జలపుష్పాల జాబితా నాలుగు చివరన నానుతూనే ఉంటుంది. ఎప్పుడు చేపలు తింటూ, చేపలతోడే జీవిస్తూ ఉండేటువంటి వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో చూడండి. గంగమ్మ తల్లికి పసుముద్దలతో మెక్కి వంగి వంగి గుడిసెలోంచి బయటకు వచ్చి ఆశల పడవలో అడుగు పెట్టడం దినచర్య. గంగమ్మ తల్లికి పసుముద్దలతో మొక్కుతారు. ఎందుకంటే ఆ గంగమ్మ తల్లిని వారిని పోషిస్తూ ఉంది. ఆ గంగమ్మ తల్లిని వాళ్ళు నమ్ముకొని ఉన్నారు. కాబట్టి నమ్ముకుంటూ పసుముద్దలతో మొక్కి వంగి వంగి గుడిసెల్లోంచి బయటకు వచ్చి ఆశల పడవలో అడుగు పెట్టడం దినచర్య. ఉదయాన్నే లేవగానే వాళ్ళు చూసేది గంగమ్మ తల్లి కాబట్టి ఆ గంగమ్మ తల్లిని, ఆ సముద్రాన్ని లేదా నదిని, ఆ నీటిని చూసుకొని ఆశ అనేటువంటి పడవల్లో అడుగు పెడుతూ ఉంటారు. ఈరోజు ఏమి తెచ్చుకోగలుగుతాము, ఏమి అమ్ముకోగలుగుతాము, మనకి ఎంత సంపాదించుకోగలుగుతాము, మన బతుకు వెళ్తుందా లేదా అనేటువంటి ఆశల పడవలో అడుగు పెడుతూ వాళ్ళ దినచర్య మొదలవుతూ ఉంటుంది. వలను ఆదుకుంటాయా, వల కలయే పండుతుందా, నమ్ముకున్న జలం ఉప్పు పులుసు అందించడమే కాదు, ఆగ్రహం వస్తే ఆకలిని ఆవాసాలని ఏకం చేస్తుంది. ఎగసిపడే అలలకు ఎదురొడ్డే ఆశల వేట పండు గొప్ప సందువా పడిందంటే ఆ రోజుకు పండుగ. అలల మధ్య జీవితం సాగిస్తూ ఉంటారు. అలలుకి ఆగ్రహం వచ్చిందనుకోండి, వాళ్ళ జీవితాలన్నీ కూడా అందరూ కలిసిపోతూ ఉంటాయి. అలా కాకుండా అలల మీద ఆధారపడుతూ వాళ్ళ కళలన్నీ కూడా ఉంటాయి. అలల మీద వాళ్ళ జీవితాలు, వాళ్ళ జీవిత కళలు ఆధారపడి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. చూడండి, ఆగ్రహం వస్తే ఉప్పు పులుసు, ఆగ్రహం వస్తే ఆకలిని ఆవాసాలను ఏకం చేస్తుంది.
ఎగసిపడే అలలకు ఎదురొడ్డి ఆశల వేట పండుగపో సందుగా పడిందంటే, ఇన్ని కష్టాల మీద మధ్య వాళ్ళు ఈదుతూ జీవనం సాగిస్తూ ఉంటే, ఆ నదిలో ఆ ప్రయాణం చేస్తూ ఉంటే ఒక మంచి చేప పడిందంటే ఎంతో ఆనందం అయిపోతుంది. ఆ రోజు వాళ్ళకి పండగ. అంటే అంత భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు, అలల మధ్య జీవిస్తున్నారు, సుడిగుండం మధ్య జీవిస్తున్నారు. నిజంగా అలలకి ఆగ్రహం వస్తే వాళ్ళ జీవితం అంతా కూడా సముద్ర గర్భంలో కలిసిపోతారు. అయినప్పటికీ కూడా అదే జీవితాన్ని వాళ్ళు పొందుతూ, అదే జీవితంలో కొనసాగుతూ చక్కటి జీవనాన్ని, నిజాయితీ అయినటువంటి జీవనాన్ని, తలవంచనటువంటి జీవనాన్ని, ఎవరిని మోసం చేయనటువంటి జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఆ మత్స్యకారులు. ఆ విషయాన్ని కవిగారు అత్యద్భుతంగా వర్ణించడం జరిగింది. అంటే మత్స్యకారుల యొక్క జీవన విధానం ఈయన కలము చక్కగా ఆవిష్కరించింది. చిన్న చితక చిక్కుకుంటే పొట్ట నిండడమే అస్తూ బిస్తూ ఇక్కడ నడియేట్లో ఆశల వల విసిరి ఆవగా చూస్తుంటే బుడతల తీరం వెంబడి ఉప్పు కారంతో సిద్ధమై అంగలారుస్తూ ఉంటారు. అది పొట్ట కోసం పడే ఆరాటం, అటు పోటుతో చెలగాటం, వేలాపాలలేని తిండి, ఉప్పుగాలుల హోరు, బతుకంతా నిత్యం నీటిలోని. ఎప్పుడు బతుకంత వేలాపాలని తిండి. మనకులాగా సమయానికి భోజనం చేసి సమయానికి పడుకోవడానికి అవకాశం ఉండదు. ఎప్పుడు అలలు వస్తాయో తెలియదు, ఎప్పుడు కెరటం వస్తుందో తెలియదు, ఎప్పుడు పోటు వస్తుందో తెలియదు. కాబట్టి ఇదంతా జీవన పోరాటం, జీవితంతో చెలగాటం, సముద్రంతో చెలగాటం. ఇదంతా కూడా చాలా మరి బాధ కలిగించేటువంటి విషయం, ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం మనకి కవిగారు ఇక్కడ చక్కగా వర్ణించడం జరిగింది. బతుకంతా నిత్యం నీటిలోనే ఉంటారు. అకాల వృద్ధాప్యం విసిరిన వలలో చిక్కుకుపోయినా కష్టాల సునామీని తట్టుకుని నిలబడతారు. వృద్ధులు కూడా అక్కడే ఉంటారు, కష్టాల సునామీని తట్టుకొని నిలబడుతూ ఉంటారు. వాళ్ళ జీవన నౌక మాత్రం చిక్కుల సుడిగుండము చుట్టూ పల్టీలు కొడుతూనే ఉంటుంది. అది చక్కటి మాట రాశారు. కవి యొక్క ఆ భావంతో కూడినటువంటి ఆ పదము మన ఆలోచన కలిగిస్తూ ఉంటుంది. చూడండి, పల్టీలు చిక్కుల సుడిగుండం చుట్టూ పల్టీలు కొడుతూనే ఉంటుంది వాళ్ళ జీవన నౌక మాత్రం. వాళ్ళ జీవన నౌక చిక్కుల సుడిగుండం చుట్టూ పల్టీలు కొడుతూనే ఉంటుంది. కిందకి పైకి వాళ్ళ జీవితం ఒడిదుడుకులమయంగానే ఉంటుంది. సాఫీగా ఉండదు. సమయానికి తినరు, సమయానికి నిద్రపోలేరు, అలల మధ్య జీవించాలి, సుడిగుండం చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఏ సమయంలోనైనా సరే అది ప్రమాదం జరగచ్చు. అలాంటి ప్రమాదపు అంచుల్లో జీవనం సాగిస్తున్నటువంటి ఆ మత్స్యకారులకి న్యాయం జరగాలి అని చెప్పి కవి గారిని ఆ సంఘటన కదిలించింది. ఇక్కడ కథలకే ప్రధానమైనటువంటిది. ఒక మనిషిని కదిలించేటువంటి ఆ సంఘటన ఏదైతే ఉందో దాన్ని అక్షరబద్ధం చేయడమే కవిత్వం. చూసినట్టుగా అలా ఉండిపోతే అది కవిత్వం కాదు. దాన్ని అందమైన భావాలతోటి, అందమైనటువంటి భాషతోటి, వస్తువుతోటి దాన్ని అక్షరబద్ధం చేసి దానికి రూపం ఇస్తే అది పాఠకుల్లోకి వెళ్తుంది. ఆ పాఠకుల్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ కవి ఎంత పదునైనటువంటి కవి, ఎంత సమర్థుడైనటువంటి కవి అయినటువంటి విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి కవి రాసినటువంటి పదాలను బట్టే కవిలో ఉండేటువంటి సమర్థత, కవికి ఉండేటువంటి భావాత్మకత మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి మరి సామాజిక పరిస్థితుల్ని వివరించేటువంటి కవిత్వాన్ని వెంకట సుబ్బయ్య గారు చాలా చక్కగా వివరించుకుంటూ అనేటువంటి జరుగుతుంది. ఒకసారి ఇంకా మరో కవితలో ఆయన ఏమంటారంటే, చిన్ననాటి జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకుంటూ ఒక చక్కటి కవిత రాశారు ఆయన. మళ్ళీ అమ్మ ఒళ్ళోకి, ఎంత వయసు వచ్చినా సరే మళ్ళీ అమ్మ ఒళ్ళోకి వెళ్ళాలనిపిస్తుంది, లేదా మనం పుట్టినటువంటి ప్రాంతానికి వెళ్ళాలనిపిస్తుంది, లేదా మనం చదివినటువంటి బడి దగ్గరికి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది, మనం ఆడినటువంటి ఆట స్థలం దగ్గరికి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. దానికి సంబంధించి అయిన ఒక కవిత్వం చెప్పారు. మళ్ళీ అమ్మ ఒళ్ళోకి అని ఒక శీర్షిక పెట్టి ఆయన రాయడం జరిగింది. ఇక్కడ వెలిగించిన ప్రతి జ్యోతి ఎన్నెన్ని దీపాలకు ఊపిరిలూదింది. కళ్ళ అద్దుకున్న మట్టి పరిమళం పల్లె పొలాల్లో హరిత విప్లవమై పల్లవిస్తుంది.
రెక్కలు విచ్చుకున్న విహంగం ప్రపంచపటమంత విజ్ఞానమై విహరిస్తుంది. విరభూసిన సుమం ఎల్లల రేఖలు దాటి సుపరిపాలన సౌరభమవుతుంది. చూడండి, ఎక్కడ అంటే ఈ పల్లెటూరులో మనం ఎక్కడైతే పుట్టామో ఆ పల్లెటూరు, మనం ఎక్కడైతే మనది ఏదైతే మాతృభూమో ఆ మాతృభూమి గురించి చెప్పడం అనేది జరుగుతుంది. వెలిగించిన ప్రతి జ్యోతి ఎన్నెన్ని దీపాలకు పరిమళిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. చూడండి, అరలాగు అరచొక్క ప్యాంటు షర్టుగా రూపాంతరం చెందింది మొదలు పట్టాపత్రము స్వీకరించేదాకా ఎన్నెన్ని అనుభూతులు, ఎన్ని అనుభవాలు. ఈయన పెద్దవాడై చదువుకొని అనేక రకాలైనటువంటి అనేక సంఘటనలో మన యొక్క జీవితం గడుస్తూ ఉంటుంది. అరలాగు అరచొక్క ప్యాంటు షర్టుగా రూపాంతరం చెందింది మొదలు పట్టాపత్రను స్వీకరించేదాకా. చూడండి, మన చిన్నప్పుడు అరలాగు అరచొక్క వేసుకొని వెళ్తూ ఉంటాం. అది క్రమక్రమంగా ప్యాంటు వరకు తీసుకెళ్తుంది, షర్ట్ వరకు తీసుకెళ్తుంది. అదేవిధంగా పట్టాపత్రం స్వీకరించేదాకా మనం డిగ్రీ పొందే వరకు కూడా, మన జీవితంలో ఒక మంచి పేరు వచ్చే వరకు కూడా ఎన్నెన్నో అనుభూతులు కలుగుతూ ఉంటాయి, ఎన్నెన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నెన్నో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఆర్థికంగానో, కుటుంబ పరంగానో, మానసిక పరంగానో, సామాజిక పరంగానో ఏదో ఒక విషయంగా మనకి ఇబ్బందులు కలుగుతుంటాయి, ఎన్నెన్నో అనుభూతులు కలుగుతూ ఉంటాయి. మనం ఆ పట్టాపత్రం స్వీకరించేదాకా, ఆ డిగ్రీ పట్టా స్వీకరించేదాకా ప్రతి ఒక్క ఆ విద్యా అధికుడికి, చదువుకున్న వాడికి అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఈ నేల ప్రతి అంగుళము పాదాలకే కాదు, మనసు పొరలకు చిరపరిచిదని. చూడండి, అక్కడ అది మంచి విషయం చెప్పారు. ఈ నేల అంటే మన పుట్టినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ప్రతి అంగుళము మనస్సు పొరలకు చిరపరిచిదని. మనస్సుకు కూడా చిరపరితమే. ఎంచేత మనం ఆ నేల మీద నడిచాం, ఆ నేల మీద మన భావాలు పంచుకున్నాం, ఆ నేల మీద పిలిచాం, ఆ నేల మీద పిలిపించుకున్నాం. అంచేత మనసు కూడా ఆ నేల అంటే చిరపరిచితమే, సుపరిచితమే. ఎన్ని కేరింతలు, ఎన్నెన్ని తుల్లింతలు. కుర్రకారంటేనే అనేక లక్షణాల సమ్మిళితం కదా. మన పాఠశాల ఉంటుంది, మనం పూర్వం చదువుకునేటువంటి పాఠశాలకు వెళ్ళినప్పుడల్లా ఒక తీయటి జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఆ విద్యార్థులు మధ్య ఉండేటువంటి జ్ఞాపకాలు కానీ, లేకపోతే విద్యార్థులు ఉపాధ్యాయులకు ఉండేటువంటి జ్ఞాపకాలు కానీ, లేకపోతే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తున్నప్పుడు, ఆ చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు, బడికి వెళ్తున్నప్పుడు ఆ ఊరు నుంచి ఈ ఊర్లో మధ్యలో జరుగుతున్నటువంటి జ్ఞాపకాలు మనం కళ్ళ ఎదుట కదలాడుతూ ఉంటాయి. అవి గుర్తొచ్చినప్పుడు ఆనందంతో మనం తేలిపోతూ ఉంటాం. ఒకప్పుడు ఎలా జరిగింది, మా ఫ్రెండ్ ఎలా చెప్పాడు, లేదా నా ఉపాధ్యాయులు ఎలా చెప్పారని చెప్పి చాలా చక్కగా మన ఆనందంలో మునిగిపోతూ ఉంటాం. అలాగే ఎన్ని కేరింతలు, ఎన్నెన్ని తులింతలు. కుర్రకారంటేనే అనేక లక్షణాలు సమ్మిళితం కదా, అనేక విధంగా మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. క్లాసులు ఎగ్గొట్టి మ్యాట్ని షోకి తయారయ్యేలా బెల్ బాటమ్స్ గుంపు ఒకవైపు, అమ్మాయిలకు సైట్ కొట్టే షోకిల్లాలు మరోవైపు, లైబ్రరీ దగ్గర, మాస్టర్ల దగ్గర విధేయతతో తెచ్చాడే పుస్తకాల పురుగులు ఇంకోవైపు. మనం డిగ్రీ చదువుతున్నప్పుడు కానీ, లేకపోతే అనేక పాఠశాల చదువుతున్నప్పుడు కానీ లైబ్రరీలో కాలక్షేపం చేసేవాళ్ళు, లైబ్రరీలో చదువుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆట స్థలంలో ఆడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఏం చదవకుండా కేవలం సోమరిపోతులు తిరిగేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, అమ్మాయిలకి పోజు కొట్టేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అనేక విధాలతోటి ఆ జ్ఞాపకాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. జ్ఞాపకాల అలలు తలుపుకొస్తే చాలు వయసు వేగంగా వెనక్కి పరుగులెత్తి కళాశాల ముంగిట్లో వాడుతుంది. ఆ కళాశాల కావచ్చు, బడి కావచ్చు. ఇక్కడ చూడండి, చక్కటి విధానాన్ని ఇక్కడ కవి గారు చెప్పడం జరుగుతుంది. ఏమంటున్నారంటే, జ్ఞాపకాల అలలు గుర్తుకొస్తే చాలు వయసు వేగంగా వెనక్కి పరుగులెత్తి కళాశాల ముంగిట్లోకి వాలువాలనిపిస్తుంది. అది ప్రతి ఒక్క చదువుకున్న ప్రతి ఒక్కడికి అనిపిస్తుంది. ఆ పాత జ్ఞాపకాలని, ఆ పాత స్నేహితుల్ని, ఆ పాత పాఠశాలని, ఆ ఉపాధ్యాయుల్ని ఒకసారి కలుసుకుంటే ఎంత ఆనందమో కదా అన్నంతగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కళాశాల ముంగిట్లోకి పరిగెత్తాలనిపిస్తూ ఉంటుంది.
ఆ బడిలోకి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది, ఆ పాఠశాల ముంగిట్లో వాలిపోవాలనిపిస్తుంది. ఇది ప్రతి ఒక్క అనుభవంలో ఉండేటువంటి విషయమే. కవి గారు ఇక్కడ చాలా చక్కగా ఈ మళ్ళీ అమ్మ ఒళ్ళోకి వెళ్ళాలనిపించేటట్టుగా, అమ్మ ఒళ్ళోకి వెళ్తే ఎంత ఆనందం కలిగిస్తుందో అదేవిధంగా మనం చదువుకున్న పాఠశాల దగ్గరికి, మనం చదివినటువంటి కళాశాల దగ్గరికి, మనం చదువుకునేటువంటి మన జ్ఞాపకంగా ఉండేటువంటి మన మిత్రుల దగ్గరికి వెళ్ళినట్లయితే అంత ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పి చక్కటి అందమైన పదాలతోటి ఈ కవిత్వాన్ని ఇక్కడ కవి గారు వెంకట సుబ్బయ్య గారు రాయడం జరిగింది. అలాగే ఇక్కడ పల్లె చిత్రాన్ని అనితర సాధ్యంగా వర్ణించారు కవి గారు మరో కవితలో. పసిడి ప్రపంచం అయిన బాల్య జీవితం గురించి, ఆ బాల్య జీవనం యొక్క ప్రాధాన్యత గురించి కవి గారు ఎంత చక్కగా వర్ణించారో చూడండి. పసిడి ప్రపంచం అని ఒక పేరు పెట్టారు. పిల్లలే పిల్లలు, బళ్ళో బజార్లో ఇంట్లో జీవకలంతా వాళ్ళ వల్లే. పిల్లలే పిల్లలు, బళ్ళో బజార్లో ఇంట్లో జీవకలంతా వాళ్ళ వల్లే. వాళ్ళు లేకపోతే లేదు. జీవకలు రావాలంటే పిల్లలు ఉండాలి. ఇప్పుడంటే లెక్క ప్రకారం పిల్లల కనడము, రెక్కలు కట్టుకొని పట్టణానికి ఎగిరిపోవడము, అసలు మా ఊరు ముద్దు పేరే పిల్లల గన్నారం కదా. కవి గారి యొక్క ఊరి పేరు గురించి ఈ కవితలో రాయడం జరుగుతుంది. ఇప్పుడంటే లెక్కల ప్రకారం కొంతమంది ఇద్దరు ఒకరే, కానీ ఒకప్పుడు అనేక మంది, 5, 6, 10 మంది, 15 మంది, 12 మంది వరకు కూడా ఉండేవారు. అలాంటి రెక్కలు కట్టుకొని పట్టణానికి ఎగిరిపోవడము, అసలు మా ఊరు ముద్దు పేరే పిల్లలకు గన్నారం కదా. అమ్మ నాన్న గురుడి కొట్టి కాకేడు కుంటలో ఈత కొట్టే జతగాళ్ళు చిలతనానికి అచ్చుగుద్దిన ప్రతిబింబాలే. ఆ మధుర స్మృతులు గుర్తు చేసుకుంటే మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి. కోతి కొమ్మచ్చి, బచ్చాలాట, బెల్లంగోడు, ఉప్పాట, కేరింతల హోరు చూస్తే వేలకి తోక ఒకటే తక్కువేమో అనిపించింది. అంటే అనేక విధానంలో మనం భాగస్వాములు అవుతూ ఉంటాం ఆ పిల్లలు. కాబట్టి మనకి ఏది చేయాలనిపిస్తే అది చేస్తూ ఉంటాం. కాబట్టి అది మంచిగా చెడు అనేటువంటి తర్వాత విషయం. మనకు ఆనందం కలిగించడం ఇక్కడ ప్రధానం. కాబట్టి అలాంటి ఆనందాన్ని కలిగించుకోవడం కోసం మనం అనేక విధాలుగా ఆ వయసులో చేస్తూ ఉంటాం. దాన్ని కవి గారు చక్కగా వర్ణించారు. ఇక్కడ ఇప్పుడు మా పల్లె ఓ వృద్ధ జనాశ్రము, నిస్తేజపు నిలయము, 3 కాళ్ళతో అత్తిపత్తిలా అడుగులేస్తూ జీవము పోసే వాళ్ళ కోసం పొలిమేరలో ఆభగా ఎదురు చూస్తూ కలతప్పి జీవచములో సొమ్మసిల్లింది. ఎంత ఒక్క పదం చాలు. నేను అదే అందుకే చెప్తున్నాను ఇక్కడ కవిత్వం ఎందుకు మనం చదవాలంటే, మొత్తం కవిత్వంలో ఏదో ఒక పదం మనల్ని ఆలోచింప చేస్తూ ఉంటుంది, నిజమే అనిపిస్తూ ఉంటుంది. అందుకోసం కవిత్వం చదవాలి, అందుకోసం కవిత్వం రాయాలి. అంచేత ఇక్కడ ఏమన్నారని చూడండి. ఒకప్పుడు ఎంతో ఆనందాన్ని కలిగించినటువంటి చక్కటి ప్రకృతితో చక్కగా ఉండేటువంటి ప్రకృతి, శోభాయమానంగా ఉండేటువంటి ప్రకృతి ఈవేళ జీవచంలా కలతప్పి సొమ్మసిల్లింది. ఇది ఆయన యొక్క గ్రామమే కాదు, ఆయన యొక్క ఊరే కాదు, ఆయన యొక్క పల్లె కాదు. ఈవేళ అన్ని పల్లె యొక్క జీవన పరిస్థితి అట్లానే ఉంది. ఒకప్పుడు పచ్చని పొలాలతోటి, చక్కటి రాగద్వేషాలతోటి అలరారుతూ ఉండేటువంటి పల్లెటూర్లన్నీ కూడా వేళ జీవకల తప్పి స్పృహ తప్పి పడిపోయినట్టుగా ఉంటున్నాయి, స్తబ్దతగా ఉండిపోతూ ఉన్నాయి. అప్పుల బాధలతో, వలస కూలీలతో, గిట్టుబాటు ధర లేక ఈ నాగరిక జీవితం కూడా ఆ పల్లెలోకి ప్రవేశించేసి మరింతగా పరిస్థితి దిగజారిపోయింది ఇవాళ పల్లెటూరు యొక్క పరిస్థితి అని చెప్పి కవి యొక్క ఆవేదన. ఈ ఆవేదన ప్రతి ఒక్కరి యొక్క ఊరు గురించి ఆ చక్కటి మమకారం ఉంటుంది. ఆ మమకారాన్ని వ్యక్తం చేస్తూ మన భావాల్ని ఈ విధంగా అక్షరబద్ధం చేయడం. ఇక్కడ కవి గారు వెంకట సుబ్బయ్య గారు కూడా తన గ్రామం గురించి చెప్పడమే కాదు, ఇక్కడ అన్ని గ్రామాల యొక్క పరిస్థితి అట్లా ఉందని చెప్పడమే కవి యొక్క ఉద్దేశం. ఆయన భావం విశాలమైంది, ఆయన హృదయం విశాలమైంది. అన్ని పల్లెటూర్లు ఇదే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటిని ఈ దృష్టికి తీసుకురావాలనేటువంటి అనేక సంఘటనలు ఆయన్ని కదిలించాయి. పల్లెటూరు చూసి ఆయన బాధపడ్డారు.
దాన్ని చూసి ఈవేళ ఆ పదం రాయడం జరిగింది. జీవచవములా సొమ్మసిల్లింది. ఆ ఒక్క పదం చాలండి ఇవాళ పల్లెటూరు పరిస్థితి ఎట్లా ఉందో మనకు తెలిసిపోతూ ఉంటుంది. అయినా నా గుండె పొరల్లో చిన్నప్పుడు పల్లె చిత్రం నేటికి నిక్షిప్తమే. అన్ని విధాలుగా మారిపోయినప్పటికి కూడా మన ఊరి మీద మన మమకారం ఉంటుంది. అది ఎన్ని విధాలుగా మారిపోయినా సరే, ఎన్ని విన్యాసాలు చేసినా సరే, ఎంచేత మనకు జన్మనిచ్చిన ఊరు కాబట్టి, మనల్ని మొదటిగా పలకరించిన ఊరు కాబట్టి, మనం పిలిచినటువంటి ఊరు కాబట్టి, మనకు ఆత్మీయతలు పంచినటువంటి ఊరు కాబట్టి, అంతే అందరికీ మనం పుట్టినటువంటి ప్రాంతం మీద, మన సొంత ఊరు మీద మనకు మమకారం ఉంటుంది. ఆ మమకారం అందరికీ తెలియాలి. నీ మమకారం నీలో ఉండిపోతే కుదరదు. మన ఊరు ఇంత గొప్పదని నీ తర్వాత వచ్చేవాడికి తెలియాలి. పల్లెటూరు ఒకప్పుడు ఎలా ఉండేది, ఈవేళ ఎలాగైపోతుందిరా అని ఆ చరిత్ర వాడికి తెలియాలి. తెలిస్తే కొంచెం అయినా సరే ఇంత విధిగా మన ఊరు ఉండేదా, అయితే దీన్ని మనం రక్షించుకోవాలనేటువంటి ఏదైనా ఒక చిన్న భావన, ఆలోచన అతనిలో కలుగుతూ ఉంటుంది. అందుచేతనే ఈ కవులు చేసే ప్రయత్నం అందుకు. కవులు ఏదో కాలక్షేపానికి కవులు రాయటమో వాటిని మనం చదవటమో కాదు. వాళ్ళకి ఏదైతే బాధ అనిపించిందో, అయ్యో ఇలా అయిపోతుంది వ్యవస్థ, దీన్ని మనం ఏ విధంగా ఉద్ధరించగలం, ఏ విధంగా వ్యవస్థను మార్చాలి, మనం ఒక్కడి వల్ల కాదే, మనతో పాటు ఇంకా కొంతమందిని మనం వైపు తిప్పుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో కవులు ఏం చేస్తారంటే తమ భావాల్ని అక్షరబద్ధం చేసి అక్షరాలుగా మార్చి సమాజం మీదకి వదులుతారు, సమాజంలోకి స్వేచ్ఛగా విడిచిపెడతారు. వాటిని మనం చదివి స్ఫూర్తిని పొందాలి. అలా స్ఫూర్తి పొంది మనం కూడా అలాంటి భావాలను రాయగలిగాలి. నా ఉద్దేశం అది. ఈ కవిత్వం సమీక్ష చేయడానికి, ఈ కవుల యొక్క భావాలను నేను వ్యక్తం చేయడానికి కారణం ఏంటంటే, మీరు కూడా కవులుగా, రచయితలుగా చక్కటి భావాలను పలికించేటువంటి వ్యక్తులుగా మీరు తయారవ్వాలనేటువంటి, మనం తయారవ్వాలనేటువంటి సదుద్దేశంతో ఈ కవిత్వాన్ని సమీక్ష చేయడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి కవిత్వం అనేటువంటిది కప్పిపుచ్చు ఉన్నప్పటికీ కూడా దాన్ని విప్పి చెప్పి దానిలో ఉండే అంతరార్థాన్ని, పరమార్థాన్ని చెప్పడమే కవిత్వం యొక్క సమీక్ష. కవుల యొక్క ఉద్దేశము అల్పాక్షరాల్లో అనల్పమైన అర్థాన్ని కలిగిస్తూ ఉండాలి. ఆ అల్పాక్షరాలతో అనల్పమైన అర్థం ఏదైతే ఉందో దాన్ని చెప్పడమే ఈ కవి సమీక్షకుల యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ మధురమైనటువంటి ఘట్టాలు ఎన్నో మనకు ఎదురవుతూ ఉంటాయి, అనుభూతులు ఎదురవుతూ ఉంటాయి. మనం ప్రత్యక్షంగా వాటిని చవిచూస్తూ ఉంటాం, లేదా పరిశీలిస్తూ ఉంటాం. ఆ పరిశీలించిన వాటిని, చవిచూసిన వాటిని, ప్రత్యక్షంగా అనుభవించిన వాటిని అక్షరాలుగా మార్చి రచన చేస్తే అది 10 మందికి ఉపయోగపడుతుంది. కాబట్టి రచనలు అనేవి, కవిత్వం అనేటువంటిది ఇవాళ పుట్టుకొస్తుంది. అలా పుట్టుకొస్తున్నటువంటి కవిత్వాన్ని మనం ఆదరిస్తే సమాజంలో కొంత మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే వెంకట సుబ్బయ్య గారు ఒక చక్కటి కవిత కూడా చెప్పడం జరిగింది. అభాగ్యుల యొక్క జీవితం, దుర్భరమైన జీవితం ఎంత దయనీయంగా ఉంటుందో ఈ కవితలో మనకి చెప్పడం జరిగింది. అంటే తన మనస్సును ఎక్కడో ఏదో ఒక సందర్భంలో కదిలించి ఉంటుంది. ఆ కదిలించినటువంటి విధానం ఆయనలో రాయాలనిపించింది. ఆ రాయాలని అనిపించి ఆయన కవిత్వాన్ని చక్కగా రాయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆయన ఒక శీర్షిక పేరు పెట్టారు. ఏంటంటే ఆ నేల నిండా అని పేరు పెట్టారు. కన్నీరు కట్టలు తెంచుకున్న రెప్పల ఆనకట్ట దాటదు, గుండెల్ని పిండే దృశ్యాలని ఏకరువు పెడుతుంది. చూడండి, అభాగ్యులు, అనాథలు, దిక్కులేనటువంటి వారు, వాళ్ళ కన్నీరు వస్తూ ఉంటుంది. కానీ అది కనురెప్పలు దాటదు, కుండలు పిండే దృశ్యాల్ని అది ఏకరు పెడుతూ ఉంటుంది. అంటే వాళ్ళు రెప్పల మీద కన్నీరు కనపడకపోయినప్పటికీ అది చూసిన వాళ్ళకి బాధ కలుగుతుంది.
కన్నీరు పెట్టిస్తుంది. అది అక్కడ కవి చెప్పే ఉద్దేశం. అది మనం ఆ ఆ అభాగ్యుని చూసినప్పుడు, ఆ దిక్కులు లేని వాడిని చూసినప్పుడు, అతను అనుభవిస్తున్నటువంటి ఆ కష్టాన్ని చూస్తే మనకి కంటతడి అనిపిస్తుంది. వాడికి కంటతడి లేకపోవచ్చు, అది అలవాటైపోవచ్చు. అది చూసిన వాడికి మనకి బాధ అనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఆకలి వ్యధ, బడుగుల రొద, ఆడపడుచుల వేదన, దాష్టీకపు వినుప వల, ఎన్ని కథలో ఎన్ని కన్నీళ్ళో. అభాగ్యుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయి చూడండి. ఆకలి వ్యధ, బడుగుల రొద, ఆడపడుచుల వేదన, దాష్టీకపు వినుప వల, ఎన్ని కథలో వాళ్ళ గురించి, ఎన్నెన్ని చెప్పగలం మనం. నిత్యం ఆ నేల నిండా పర్వాలు, అధ్యాయాలు అవసరము కానే కాదు. దిగులుతో కొందరు, దివాలాతనముతో ఇంకొందరు, అధికారుల ఆశావహ ఆపనహస్తం కోసం నిరీక్షిస్తూ నివేదిస్తూ ఉంటారు. పైసల కోసం కొందరు, ఆత్మీయత కోసం కొందరు, ఆశ్రయం కోసం కొందరు, ఇలా అనేక విధాలుగా వాళ్ళు జీవితాలు కొనసాగిస్తూ ఉంటారు. ఎంతో బాధాతప్త హృదయంతో వాళ్ళ జీవితాలన్నీ ఉంటాయి. బతుకుల బండిపై ఒడిదుడుకుల సవారీ చేస్తూ, కాగితాల కట్టడాలతో, నిలువు కాళ్లతో నీరసించే వాళ్ళే ఉంటారు ఎక్కువగా. బతుకుల బండిపై ఒడిదుడుకుల సవారీ చేస్తూ, కాగితాల కట్టడాలతో, నిలువు కాళ్లతో నీరసించే వాళ్ళే వాళ్ళంటారు. నిలువు కాళ్ళతోటి ఏమీ వాళ్ళ కోరిక నెరవేరకుండా, ఏమీ వాళ్ళ యొక్క కడుపు ఆకలి తీరకుండానే గడిచిపోతూ ఉంటాయి రోజులు. ఒక కాగితం ముక్క చాలదు, అసలు ఆలకించే నాదుడంటూ ఉండాలి. కానీ ఎంతైనా వాళ్ళ మీద రాయించమని, వాళ్ళ బాధను వర్ణాతీతం. ఒక కాగితం మీద ముక్క చాలదు, ఒక కాగితం చాలదు వాళ్ళ గురించి చెప్పడానికి. ఆలకించే నాదుడంటూ ఉండాలి, కానీ ఎంతైనా వాళ్ళ బాధను మనం చెప్పవచ్చు. అలాంటి విధానం వేళ సమాజంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. దానిని సామాజిక కోణంలో కవి చక్కగా వివరించడం అనేటువంటిది చెప్పడం జరిగింది. వివరించారు. దాన్ని హృదయాన్ని కదిలించే విధంగా ఈ కవిత మనకి కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా భాషే నా శ్వాస అని ఒక చక్కటి కవితను రాశారు. మన కవిత్వం ఏ ఉద్దేశాన్ని చెప్పుకుంటున్నాం? రెండు ప్రయోజనాలు కలిగిస్తూ ఉంటుంది. ప్రధానమైనది సామాజిక ప్రయోజనం, రెండోది భాషా ప్రయోజనం. ఆ రెండు ప్రయోజనాల్ని ఆశించి చెప్పడమే కవిత్వం యొక్క ఉద్దేశం. సామాజిక ప్రయోజనం సంఘాన్ని బాగు చేయడం కోసం, అదేవిధంగా మరి భాషా ప్రయోజనం అంటే భాషని, సామాజిక పరిస్థితుల్ని సమన్వయం చేసుకుంటూ, ఆలోచనాత్మకమైన భావాలను పంచుకుంటూ చేసుకుంటూ ఉండేదే ప్రక్రియే మనకి కవిత్వము. కాబట్టి ఇక్కడ కవిగారు సామాజిక ప్రయోజనంతో పాటు భాషను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ బాధ్యతతో కవిగారు ఆ భాషపై ఉండే మమకారాన్ని కూడా ఈ కవితలో వివరించడం జరుగుతుంది. భాషే నా శ్వాస. చూడండి ఎంత మాట మాట్లాడేది ఆయన. భాష నా శ్వాస. ఎంచేత ఆ భాష లేకపోతే ఈవేళ మనం ఇంత విధిగా మనం జీవించలేము. మన జంతు జాలము నుండి మనల్ని వేరు చేస్తుంది ఒక భాష ఒకటే. ఆ భాష ఉండడం వల్లే మనకు ఒక గౌరవాన్ని, ఒక కీర్తి ప్రతిష్టల్ని, ఒక మంచి హుందాతనాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఆ భాష లేకపోతే మనిషి మరి అధ్వానమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతాడు. కాబట్టి భాష కూడా ప్రధానమైన చెప్తూ ఆయన ఒక మంచి కవిత రాశారు. చూడండి, భాషే నా శ్వాస అన్నట్టు ఆ పదం, ఆ శీర్షికలోనే మనం మొత్తం తెలిసిపోతుంది భాషపై ఆయనకి ఎంత మమకారం ఉందో అనే విషయం. పేగు భాషతో మౌన పర్వతాన్ని బద్దలు కొట్టి పెనవేసుకోవాలి. చూడండి ఎంత చక్కని మాట రాశారు. పేగు భాషతో మౌన పర్వతాన్ని బద్దలు కొట్టి పెనవేసుకోవాలి. మాట మట్టి వాసన కోల్పోతుంది, భాష బండరాయి కింద నలిగిపోతుంది. అమ్మా అని పిలవడానికే ఆత్మవంచనే. ముఖానికి రంగులు అద్దినట్టు అక్షరాలకు సోకులు అల్లుతూ ఒత్తులు పొల్లులు వచ్చిన
ఒత్తి ఒత్తి మాట్లాడుతుంటే తెలుగు మొక్కకి తెగులే సోకుతుంది. అదండి ఆయన ఆవేదన. ఇవాళ తెలుగు భాషకు కలుగుతున్నటువంటి ఆ కించ కించతనం ఏదైతే ఉందో దాన్ని కవిగారు చక్కగా దీనిలో వర్ణిస్తూ ఉన్నారు. ఏంటంటే ఇక్కడ అమ్మ అని పిలవడానికి కూడా ఆత్మవంతునిగా భావిస్తున్నాడు. మమ్మీ అను డాడీ అను అంటున్నాడు తప్ప నోరారా అమ్మ అనేటువంటి పిలిచేటువంటి పరిస్థితి లేదు అన్నాడు. ముఖానికి రంగులు అద్దినట్టు అక్షరాలకు సోకులు అల్లుతూ ఏదో అక్షర దోషాలతోటి ఏదో రాసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. సోకులు అద్దుతూ ఉంటాడు. ఆ ఒత్తులు అలాగలాగా తిప్పేస్తూ ఉంటాడు. ఒత్తి ఒత్తి మాట్లాడుతుంటే తెలుగు మొక్కకి తెగులు సోకుతుంది. వేళ ఎంత నాగరికంగా మనం ఎంత అభివృద్ధిలోకి వెళ్తున్నప్పటికీ కూడా భాషాపరంగా మనం వెనకబడిపోతున్నాం. భాషాపరంగా మన భాషను రక్షించుకోవాలి. అన్ని రాష్ట్రాలు అన్ని భాషలు రక్షించుకుంటున్నప్పుడు మన తెలుగు భాష మనం ఎందుకు రక్షించుకోకూడదు? మనం అందరూ కూడా దాన్ని ఆచరిస్తే కదా తెలుగు భాష మనందరికీ కొన్ని సంవత్సరాల పాటు చిరస్థాయిగా నిలుస్తుందని చెప్పి కవి గారి యొక్క ఆవేదన. చూడ ఆధునికత మహాముసురై భాషా వృక్షను కూల్చేస్తుంది. ఘనచరిత్ర తెలుగు గుండె తలపుల మిడితేనే మాట మట్టి వాసనతో ప్రవహిస్తుంది. చూడండి ఇక్కడ ఆధునికత మహాముసురై, ఈ ఆధునికత అనేటువంటిది, ఈ నాగరికత అనేటువంటిది, ఈ అన్య భాష సంపర్కం అనేటువంటిది భాషా వృక్షాన్ని కూల్చేస్తుంది. వాళ్ళ భాషను ఏది కూల్చేస్తుంది? భాషా వృక్షాన్ని. ఆధునికత, అన్య భాషా పదాలు, అన్య భాష వల్ల అన్య భాషలో వచ్చేటువంటి అనేక సమ్మేళనాలు, సంకలనాలు, ఇవన్నీ కూడా మన తెలుగు భాషకి చీడ పట్టిస్తుంది. కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా మన తెలుగు భాషను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి కవిగారు మనందరికీ గుర్తు చేస్తున్నారు. అది అక్కడ ఉద్దేశం. కవిగారు ఆవేదన చెందడం కారణం ఏంటి? దాన్ని మనం సమాజంలో ఏ విషయం అయితే చెప్తున్నారో ఆయన ఆ విషయం మీద ఆలోచించండి రా బాబు అని చెప్పడం. ఆయన ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి మన భాష ఇలా అవుతుందో అలా అవుతుందని ఎవరు చెప్పలేరు. ఆయన భావాలను పుస్తక రూపంలో తీసుకొస్తారు. ఆ పుస్తకాన్ని చదివినప్పుడు మనం ప్రేరణ పొందాలి. మనం వాటిని అనుసరించడానికి, అందులోని విషయాన్ని గ్రహించడానికి, ఆ విషయాన్ని మనం స్వీకరించడానికి సిద్ధపడుతూ ఉండాలి. కాబట్టి కవి గారి యొక్క ఉద్దేశం ఏంటి? భాషే నా శ్వాస అని ఎందుకన్నారైనా? ఆయన యొక్క శ్వాసే కదా మనందరి శ్వాస. భాష మీద ఆయనకున్న మమకారాన్ని అలాంటి మాట పలికిస్తుంది. కాబట్టి ఇంకేమన్నాడంటే మాట మట్టి వాసనతో ప్రభవిస్తుంది, భాష జీవకళతో విలసిల్లుతుంది. భాష జీవకళతో విలసిల్లుతుంది. ఆ భాష లేకపోతే నీకు జీవం లేనట్టే లెక్క. ఆ తెలుగు భాష అనేది లేకపోతే, భాష మీద నీకు మమకారం లేకపోతే నీవు జీవోత్సవం లాంటివాడు. అది కవి గారిలో కలిగినటువంటి ఆ భావుకత అనితర సాధ్యం. అద్భుతమైన భావాలు పలికించాడండి. అటు సాంఘిక ప్రయోజనాన్ని కలిగించేటువంటి కవిత్వము, ఇటు భాషాపరంగా భాష కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నము, ఇవన్నీ కూడా మనకి ఈ కవిత్వములో చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. ఇంక ఇలాంటి ఈ భాషాపరమైనటువంటి ఈ కవిత్వాన్ని, సామాజికపరమైనటువంటి కవిత్వాన్ని ఇంకా కవి గారు ఇంకా ముందు ముందు రాయాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. చూడండి, అచ్చమైన అమ్మ భాష కోసం చూపులు ఇక చక్కని చుక్కాని కోసం వెతుక్కోవాల్సింది. చూడండి ఎంత ఆవేదన కలిగించే విషయం. చూడండి, అచ్చమైన అమ్మ భాష కోసం చూపులు ఇక చక్కని చుక్కాని కోసం వెతుక్కోవాల్సిందే. చుక్కాని, ఆ చుక్కాని లేకపోతే పాట నడవదు. కాబట్టి అమ్మ భాష కోసం వెతుక్కోవలసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది మనం ఇలాగే ఉంటే అని చెప్పి కవి గారి యొక్క, వెంకట సుబ్బయ్య గారి యొక్క ఆ ఆవేదన పూరితమైనటువంటి పిలుపు ఏదైతే ఉందో అద్భుతమైనటువంటి విషయం. అనితర సాధ్యమైనటువంటి ఆ మమకారం ఆయన యొక్క కవిత్వంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కవిగారు రాసినటువంటి కవిత్వం, ఈ కవిత మనస్సుని ప్రేరణ వైపు తీసుకెళ్తున్నాయి.
అదేవిధంగా ఇంకొక కవిత మనం చూస్తే సూక్ష్మ రుణము అని ఒక చక్కటి కవిత రాశారండి. అప్పులతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వేళ పల్లెటూళ్ళు కష్టాలతో కన్నీళ్లతో ఏ విధంగా అల్లాడిపోతూ ఉన్నాయో ఆ విషయాన్ని స్పష్టంగా కవి గారు దీనిలో చెప్పారు. సూక్ష్మ వ్రణం, వ్రణం అంటే పుండు, అంటే క్యాన్సర్ లాంటిది. చూడండి, ఇక్కడ రంగుల వలలో చిక్కితే అంతే సంగతులు, చుట్టూతా జలగలు నక్కి నక్కి రక్కి రక్కి పీల్చి 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 పిప్పి చేయడానికి ఆవురావుమంటూ ఉంటాయి. చూసారా, రంగుల వలలో చిక్కితే, రంగుల ప్రపంచంలోకి మనం అలవాటు పడితే ఇంకా అది మనల్ని వదలదు. ఇందాక చెప్పారు కవి గారు, కార్పొరేట్ కల్చర్కి అలవాటు పడిపోయి జీవితం అంతా కూడా గందరగోళం అయిపోతుందని చెప్పారు. అంచేత కల్చర్, ఈ కార్పొరేట్ కల్చర్లకి మనం అలవాటు పడితే చాలా దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కవి గారు చెప్పడం జరుగుతుంది. చూడండి, ఆకర్షణీయమైన పేర్లతో మార్కట్టు మాయాజాలములోకి ప్రవహించి ఆప్యాయత కుమ్మరిస్తూ పిడికడ రుణాన్ని విదిలిస్తుంది. అది అక్కడ కవి గారిలో కలిగించినటువంటి ఆ భావన. అది ఆకర్షణీయమైన పేర్లతోటి ఈవేళ గ్లోబలైజేషన్లో గ్లోబల్ మార్కెట్ అనేటువంటిది, కార్పొరేట్ మార్కెట్ అనేటువంటిది మాయాజాలంగా ఉంది. ఈ మాయాజాలంలోకి ప్రవహించి ఆప్యాయతను కుమ్మరిస్తూ పిడికడ రుణాన్ని మిగిలిస్తుంది, అప్పులు మిగిలిస్తుంది. ఈ మార్కెట్, ఈ కార్పొరేట్ మార్కెట్ మనకి రంగుల ప్రపంచాన్ని చూపించి దానికి అలవాటు పడేలా చేసి మన దగ్గరున్న ఆస్తి పాస్తులన్నింటినీ కూడా లాగేస్తూ చివరికి అప్పులు పాలయ్యేటట్టుగా చేస్తుంది. అది అక్కడ ఆవేదన, అది కవి యొక్క ఉద్దేశం. అది ఈ మార్కెట్ అనేటువంటిది, ఈ కార్పొరేట్ మార్కెట్ అనేటువంటిది ఈవేళ జీవితాన్ని ఏ విధంగా, మానవ జీవితాన్ని ఏ విధంగా శాసిస్తుందో, ఏ విధమైనటువంటి చీకటి ప్రపంచంలోకి నెట్టివేస్తుందో, అప్పుల ఊబిలోకి నెట్టివేస్తుందో కవి గారు చక్కగా వర్ణించడం జరిగింది. ఇది సూక్ష్మ మోక్షం కాదు, సూక్ష్మ రుణ మోసం. ఇది సూక్ష్మ రుణ మోసం. ఎంత చక్కని మాట రాసుకోండి. మైక్రో ఫైనాన్స్లు ఉన్నాయి, చిన్న చిన్న అప్పులు ఇస్తూ ఉంటారు, రుణాలు ఇస్తూ ఉంటారు. అది మహావ్రణ మాయాజాలం, మహావ్రణం, పై కనపడకుండా ఉండేటువంటి పెద్ద పుండు లాంటిది. అది ఎప్పుడొకప్పుడు అది మనల్ని జీవం లేకుండా చేసేస్తుంది. చూడండి, ఇది సూక్ష్మలో మోక్షం కాదు, సూక్ష్మ రుణ మోసం, మైక్రో ఫైనాన్స్ చేస్తున్నటువంటి మోసం. మహావ్రణ మాయాజాలం, పుస్తెలు, కాలిమట్టెలు, ఇంట్లో సామాగ్రి, వీటితోనే ఆగిపోదు. ఆరోగ్యాన్ని, ప్రాణాన్ని పల్లేరు కాయపై దొర్లిస్తుంటుంది. ఎంత చక్కని మాట రాశారు చూడండి. పుస్తెలు, కాలిమట్టెలు, ఇంట్లో సామాగ్రి వీటితోనే ఆగిపోదండి. విలాసవంతమైనకి జీవితానికి వణిపెడితే, అప్పులు తీసుకోవడం మొదలు పెడితే అది పుస్తులు, కాలిమెట్టులు, ఇంట్లో సామాగ్రి పట్టుకోవడమే కాదు, ఆరోగ్యాన్ని, ప్రాణాన్ని కూడా పోతుంది. అప్పు తీసుకున్నాం, అప్పు ఎందుకు తీసుకున్నాం? ఈ కార్పొరేట్ మార్కెట్లో ఉండేటువంటి వస్తువులకి అలవాటు పడి, ఆ విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడి మనం అప్పులు చేస్తూ ఉంటాం. అప్పులు ఎలాంటి అప్పులు చేస్తూ ఉంటాం? సూక్ష్మ రుణాలు చేస్తూ ఉంటాం. ఆ సూక్ష్మ రుణాలు ఏమవుతాయి? మహా రుణంలాగా తయారయ్యి మన ప్రాణాల మీదకి వస్తాయి, మన ప్రాణాన్ని తీసేలా చేస్తాయి. అయ్యో, అప్పు తీర్చలేక ఎంతోమంది ఆత్మహత్య చేసుకోవడం జరుగుతూ ఉంటుంది, ఎంతోమంది ఇబ్బందులకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆత్మీయులు కూడా దగ్గరికి రానిటువంటి పరిస్థితుల్లో జరిగిపోతూ ఉంటుంది. ఇది ఇక్కడ కవి గారి యొక్క ఆవేదన. ఇది కవిత్వం అంటే. కవిత్వం అంటే సమాజంలో ఉండేటువంటి సమస్యలు బయట తీసుకొచ్చి పరిష్కరించడమే కవిత్వం యొక్క లక్ష్యం. ఇది అతిపెద్దమైన సమస్య తీసుకున్నారు ఇక్కడ కవి గారు. ఏంటి సమస్య? ఈవేళ గ్లోబల్ ప్రపంచీకరణలో జరుగుతున్నటువంటి మాయాజాలం ఏదైతే ఉందో, ఆ మాయాజాలం ఎలాగై కొనసాగుతున్నట్లయితే మానవ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని చెప్పడమే కవి యొక్క లక్ష్యం. ఈ కవి గారి యొక్క ఉద్దేశ్యం అది. కాబట్టి ఇక్కడ
ఈ సూక్ష్మ రుణమే అయినప్పటికీ కూడా అది మహారుణమై జీవితాన్ని సర్వనాశనం చేస్తుందని చెప్పి కవి గారు చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. చూడండి, చాటంత చిటికడ రుణం చాటంత బతుకుని చక్రవడ్డీ బంధంలో తిరిగేస్తుంది. అబ్బా, ఎంత గొప్ప మాట అండి అది! ఇంకెంతకన్నా పదాలు ఏం రాయగలుగుతాం చూడండి. చిటికడ రుణం తీసుకుని తక్కువ రుణమే, కానీ అది చక్రవడ్డీలాగా చాటంత అయిపోతుంది. అయిపోయి అప్పు తీర్చడానికి మళ్ళీ మళ్ళీ రుణగ్రస్తం చేస్తూ ఉంటుంది. అప్పులు ఊపిలోకి లాగేస్తూ ఉంటుంది. ఆ అప్పును తీర్చడానికి ఇంకో అప్పు చేయడం, ఈ అప్పును తీర్చడానికి మళ్ళీ ఇంకొక అప్పు చేయడం, ఇలా అప్పులు పాలు చేస్తూ ఉంటుంది. మనం ఈ ప్రపంచీకరణలో ఉండేటువంటి కార్పొరేట్ మార్కెట్ మాయాజాలానికి మనం అలవాటు పడినట్లయితే పరిస్థితి దుర్భరమైపోతుందని చెప్పడమే కవి యొక్క ఉద్దేశం. ఇల్లాలి బతుకులో చాప కింద నీరులో చొరబడి శారీరక మానసిక శాంతిని నాంచేస్తుంది. సూక్ష్మం ఓ రంగుల భ్రమ, నిండు జీవితానికి చెరుపు చేసే కసాయి కళ. బా, ఇంత గొప్ప మాట చూడండి. సూక్ష్మము అంటే సూక్ష్మ రుణము ఓ రంగుల భ్రమ, నిండు జీవితానికి చెరుపు చేసే కసాయి కళ. కసాయి లాంటిది అది, ఎంతటి దానికైనా ఒడిగడుతుంది, ఎంతటి దుర్మార్గానికైనా సరే అది ఒడిగడుతుంది. దాష్టీకపు చేష్టలకి ఎక్కడో ఒక తోట ఫుల్ స్టాప్ పెట్టకపోతే మరణమే దాని వేళ. ఎక్కడో ఒక దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి, అలా లేకపోతే చివరికి మరణం వరకు తీసుకెళ్ళిపోతుంది. అదండి ఈ కవిత్వంలో ఉండేటువంటి ఆ పిలుపు అలాంటిది. ఇక్కడ పిలుపు, కవిగారిస్తున్న పిలుపు ఏంటంటే, మనం ఉన్నంతలో సరిపెట్టుకుంటూ జీవితాన్ని సాఫీగా బ్రతుకుతూ వెళ్ళాలి తప్ప ఈ మార్కెట్ మాయాజలంలోకి అలవాటు పడిపోయి మనం మనిషిని అమ్ముడిపోయేంత విధంగా దానికి మనం లోను కాకూడదని చెప్పి కవి గారు పిలుపునిస్తూ ఉన్నారు, మనకి అవగాహన కలిగిస్తూ ఉన్నారు. అది ఈ కవి గారిలో ఉండేటువంటి గొప్పతనం. ఒక విషయం తీసుకుంటే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పగలగాలి, అది కవిత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఏదో పదాలు కూర్చడం కాదు, ఆ కూర్చే పదాలలో నిలువెత్తు నిజం ఉండాలి, వాస్తవం ఉండాలి, అది ఆలోచన కలిగించినదిగా ఉండాలి. అప్పుడు ఆ కవిత్వం మీద నమ్మకం కలుగుతుంది, ఆ కవి మీద మంచి అభిమానం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ సుబ్బయ్య గారు రాసినటువంటి ఈ కవిత్వంలో ప్రతి మాట కూడా వాస్తవికతకు దగ్గరగా ఉంది, నిజతత్వానికి దగ్గరగా ఉంది. ఆయన దగ్గరుండి పరిశీలించడం వలన, ప్రత్యక్షంగా చూడడం వలన ఇంత భావ సంపద ఆయన కలిగింది. కాబట్టి ఆ భావ సంపదతోటి ప్రతి విషయాన్ని సునిశ్చితంగా పరిశీలించి రాశారు ఆయన. కాబట్టి ఈ కవిత్వంలో ఈ రాసినటువంటి మట్టి పొరల్లోంచి అనేటువంటి ఈ కవితా సమీక్ష మనం చూస్తే, ఈ కవిత్వంలో మనం చూస్తే ఆయన మనసు పొరల్లోంచి, ఆయన మనసు లోతుల్లోంచి, ఆయన మది గదిలోంచి వచ్చినటువంటి ఆ భావాల పరంపర మనం చూస్తే ఎంతో అద్భుతాన్ని, ఆనందాన్ని, ఒక చక్కటి సహృదయతను మనం అనుభవిస్తాం, మనం చవి చూస్తాం. కాబట్టి కవి గారు రాసినటువంటి ఈ మట్టి పొరలోంచినటువంటి కవితా సంపుటి మీకు దొరికితే ఎక్కడైనా లభ్యమైతే చదవండి. చాలా చక్కటి కవితలు రాశారు ఆయన. అదేవిధంగా మరొక కవితను మనం చూస్తే, మళ్ళీ బతికేందుకు, ఈ మాటలు చూడండి. చాలా విషయాల్లో మనం బతకలేనట్టుగానే ఉంటున్నాం. అలాంటి విషయాల్లో మన కవి గారు ఒక చక్కటినైనటువంటి భావాన్ని ఆయన వశం చేసుకొని ఈ కవిత రాశారనుకున్నాను. అవయవ దానము, గొప్పదానం గురించి ఈ కవితలు చెప్తారండి. అవయవ దానం ఎంత గొప్పది అంటే, నువ్వు ఎన్ని ఆస్తిపాస్తులు ఇచ్చినా సరే, కోట్లు ఇచ్చినా సరే వాడిని రక్షించలేవు.
మన మరణానంతరము మన అవయవము ఇంకొకటికి ఉపయోగపడితే ఇంకో జీవితం నువ్వు జీవించినట్టే. చాలా కొత్తగా చాలా మంచి కవిత వస్తువుని తీసుకున్నారండి. ఆ వస్తువు తీసుకునడంలోనే కవి విజయవంతమైనట్టు. తీసుకునే అంశం సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి. ఎంత అద్భుతమైనటువంటి కవిత చూడండి అది. అవయవ దానము చాలా గొప్పది అని చెప్పడానికి కవిగారు అందమైన పదాలతోటి ఈ కవిత రాడింది. మళ్ళీ బతికేందుకే అవయవదానం ఎందుకు ఇస్తున్నాం మనం? మళ్ళీ బతికేందుకే. కాబట్టి ఆయన ఏం రాస్తారు చూడండి. మామూలుగా అయితే ఊపిరిపోయిన మనిషి ఊరు పేరు లేకుండా మట్టిలో కలిసిపోవాల్సిందే. చూడండి, మామూలుగా అయితే ఊపిరిపోయిన మనిషి ఊరు పేరు లేకుండా మట్టిలో కలిసిపోవాల్సిందే. మామూలుగా మనిషి చనిపోయాడు అనుకోండి, మామూలుగా ఊరు పేరు లేకుండా పోతాడు. బ్రెయిన్ డెత్ ఒక దీపం మరో జ్యోతిని వెలిగిస్తుంది. అంటే బ్రెయిన్ డెత్ కలిగినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో ఆయన నరకవేతను అనిపిస్తున్నప్పటికీ ఆయన జీవితం ఒక దీపం లాంటిది. ఆ మహానుభావుడు మరో జ్యోతిని వెలిగిస్తూ ఉంటాడు. అంటే ఆ శరీర కండలాన్ని కదిలించడానికి వీలైనటువంటి ఆ ఆ మహాప్రాణి దీని మహానుభావుడు అంటారు. ఆ బ్రెయిన్ డెత్ కలిగినటువంటి ఆ మహానీయుడు ఎవరైతే ఉన్నారో తన జీవితం తన అవయముల్లో తన శరీరములో ఉండేటువంటి అవయవాల్ని మరొకరికి అందించి జీవితాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అంచేత కవిగారు ఇక్కడ ఆ బ్రెయిన్ డెత్ అయిన వాడి గొప్పదనాన్ని ఈ కవితలో వినిపిస్తున్నారు. అక్కడ అది మనం తెలుసుకోవాల్సినటువంటిది. ఒక దీపం మరో జ్యోతిని వెలిగిస్తుంది. కాస్త చమురు కొత్త వెలుగుకు ఊపిర్లు ఊదుతుంది. కాలి బూడిద కాకుండా మరొకరికి అమరిస్తే కళ్ళు కోటి కాంతులు ఇస్తాయి. ఆ బ్రెయిన్ డెత్ కలిగినటువంటి ఆ మనిషి యొక్క అవయవాలు ఎంతోమందికి జీవితాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి. ఆ కళ్ళు కోటి కాంతుల్ని ఇస్తూ ఉంటాయి, ప్రసాదిస్తూ ఉంటాయి. మరొక జన్మను ప్రసాదించినట్టే. ఆ మహానుభావుడికి చేతులెత్తి మనం నమస్కరించాలి. ఎంత గొప్ప మాట చెప్పారు చూడండి. కాలి బూడిద కాకుండా మరొకరికి అమరిస్తే కళ్ళు కోటి కాంతులు ఇస్తాయి. కాలేయము కాపాడి వేరొకరి శరీరంలో భద్రపరిస్తే విషానికి విరుడు అవుతుంది. మనిషికి మనసు తోడైతే విశ్వం విశాలమవుతుంది. దురదృష్టం వెన్నంటినప్పుడు ఊపిరి ఓ దేహాన్ని విడుతుంటే అయిన వాళ్ళందరూ దుఃఖ సాగరంలో మునుగుతారు. ఆ దుఃఖం నుంచి త్యాగం పుడితే కొడిగట్టిన ఆ దీపం 5-6 జీవితాల్లో వెలుగు ప్రసాదింపజేస్తుంది. ఎంత గొప్పగా ఉందో చూడండి. ఆ కొడిగట్టిన దీపం వల్ల ఆ బ్రెయిన్ డెత్ కలిగినటువంటి మనిషి వల్ల చాలామంది దుఃఖిస్తూ ఉంటారు. ఆయన దుఃఖిస్తూ ఉంటాడు, ఆయన బాధపడుతూ ఉంటాడు. కానీ ఆయన చేస్తున్న త్యాగం వల్ల 5-6 జీవితాలు మళ్ళీ బతుకుతాయి. మళ్ళీ ఆ జీవితాల్లో కథలకు వస్తుంది, కాంతులు వస్తాయి, జన్మిస్తారు. ఎంత మంచి మాట, ఎంత మంచి వస్తువు తీసుకున్నారో చూడండి. ఒక వ్యక్తి దుఃఖము నుంచి వచ్చిన త్యాగం 5-6 మందిని రక్షిస్తూ ఉంటుంది. 5-6 మంది జీవితాల్లో వెలుగులు ప్రసాదిస్తూ ఉంటుంది. అది కవిగారు చెప్పినటువంటి గొప్పతనం, ఆయన గుర్తు చేసినటువంటి విధానం అది. అంచేత ఆయన తీసుకున్న వస్తువులో ఈ బ్రెయిన్ డెత్ కలిగినటువంటి ఆ వస్తువుని తీసుకున్నటువంటి ఆ విధానం ఏదైతే ఉందో, ఆ రాసిన విధానం ఏదైతే ఉందో అది అనితర సాధ్యమనిపిస్తుంది. గొప్ప విశాలమైన భావాలు కలిగిన వాళ్ళకే ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఇలాంటి పదాలు పుడుతూ ఉంటాయి. కాబట్టి కవి గారికి మరొకసారి ఇలాంటి కవిత్వాలు, ఇలాంటి కొత్త కొత్త పదాలని, కొత్త కొత్త ఆలోచనల్ని సమాజంలోకి తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరింతగా కవిత్వాన్ని మరిన్ని
కవితా సంపుటలు రాయాలని చెప్పి కోరుకుంటున్నాను. మరొక శీర్షికలు మనం చూస్తే కవి గారు దృక్పథం అని ఒక కవిత రాశారండి. ఆయన యొక్క భావాల పరంపర, ప్రతి భావంలో ఒక ప్రయోజనం ఉంది. ఒక మార్పు కావాలని ఆశ ఉంది, ఒక బాధ్యత కనిపిస్తుంది, ఒక ఆవేదన కనిపిస్తుంది, ఒక నిరసన తెలియజేస్తుంది. కాబట్టి ఇన్ని రకాల భావాల పరంపర కలిగినటువంటి వెంకట సుబ్బయ్య గారు రాసినటువంటి కవిత్వం వర్ణాతీతంగా ఉంది. అంచేత ఈ పుస్తకాన్ని చూడగానే, దీనిలో ఉండే భావాలను చూడగానే వెంటనే దీన్ని సమీక్ష చేయాలనిపించింది. దీనిలో ఉన్న అంతరార్థాన్ని మన వాళ్ళందరికీ చెప్పాలనిపించింది. దీనిలో ఉండేటువంటి ఆ భావ స్ఫోరకం ఏదైతే ఉందో అందరికీ తెలియచేయాలనిపించింది. కాబట్టి ఈ పుస్తకాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి చూడండి, ఇక్కడ దృక్పథం అనే ఒక పేరు పెట్టి ఈయన ఏం రాశారంటే శ్రమ విలువ గురించి చక్కగా వివరించారండి. శ్రమించేవాడు ప్రతి వాడికి కూడా విలువ ఉంటుంది, గౌరవం దక్కుతుంది. శ్రమించకుండా నాటకాలు ఆడేవాడికి ఎప్పుడు కూడా సమాజం గుర్తించదు, వాడిని దగ్గరికి రానివ్వదు కూడా. కాబట్టి ఆయన శ్రమ గురించి చెప్తే ఒక మాట అన్నాడు. శ్రమ నరాల సత్తువై జీవన చక్రానికి ఇంధనమిస్తుంది. నెత్తురు శక్తినిస్తే మట్టి మార్గదర్శకం అవుతుంది. ఎండైనా వానైనా పగలైనా రాత్రైనా కరువు కాటకమైన కష్టకాలమైన గుండె జటవకు ఔషధమయ్యేది శ్రమే. ఎంత గొప్ప మాట అండి అది. ఎండైనా వానైనా పగలైనా రాత్రైనా కరువు కాటకమైన కష్టకాలమైన గుండె దిటవకు, గుండె ధైర్యంగా ఉండాలంటే శ్రమ ఒక్కటే మార్గం. నువ్వు శ్రమను నమ్ముకుంటే ఎవరిని లెక్క చేయగలవు, దేనికి భయపడక్కర్లేదు. ఎందుకంటే శ్రమే మనకు అన్నీ ఇస్తుంది. ఆనందాన్ని ఇస్తుంది, మన కష్టాలను తీరుస్తుంది, మన ఆకలిని తీరుస్తుంది, మన బాధలను తీరుస్తుంది. కాబట్టి మనకు కొండంత ధైర్యం ఏదైనా అంటే శ్రమ ఒకటే. కాబట్టి అలాంటి శ్రమ కలిగినటువంటి వాటిని మనం గౌరవించాలని, శ్రమ అంటే చిట్టి చేమలదే కదా, శక్తికి మించిన భారం మోస్తూ క్రమశిక్షణకు మారుపై నడుస్తాయి, అందుకే అవి మనకు ఆదర్శం. ఇక చీమలు చూడండి ఏ విధంగా చక్కగా అవి శ్రమించి ఆ భారాన్ని మోస్తూ, తమ శక్తికి మించిన భారాన్ని మోస్తూ ఉంటాయి. క్రమశిక్షణగా ఒకదాని వెంట ఒకటి శ్రమిస్తూ నడుస్తూ ఉంటాయి. అవి మనకు ఆదర్శం. శ్రమ నా వారసత్వం, శ్రమ నాకు ఆదర్శం, శ్రమ నా విశ్వాసం, శ్రమే జీవన సౌందర్యం. నాలో పొంగేది రక్త కాసాలు మాత్రమే కాదు, స్వేద సముద్రం కూడా. ఆ రెండు మాటలు చూడండి. చివరి ముగింపు రెండు మాటలు చాలు, ఆ కవిత్వం మొత్తం సార్థకత అయినట్టే. ఏంటంటే అక్కడ నాలో పొంగేది రక్త కాసారమ కాదు, రక్తం అనే నది కాదు, రక్తం అనే నది మాత్రమే కాదు, స్వేద సముద్రం కూడా, స్వేద చెమట సముద్రం కూడా, శ్రమ అనే సముద్రం కూడా నాలో ప్రవహిస్తుంది. అంటే అంత శ్రమ ఎవరైతే కలిగి ఉంటారో వాడికి చక్కటి గౌరవం లభిస్తుందని చెప్పడమే కవిగారి యొక్క ఉద్దేశం. శ్రమకు ఉన్నంత విలువ దేనికి లేదు. శ్రమ ఏవా జయతే అంటాం. అందుకే ఎప్పటికైనా శ్రమ జయిస్తూ ఉంటుంది. కాబట్టి కవి గారు ఆ విషయాన్ని చాలా రుజువుగా ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఈ కవిత్వంలో మనం చూస్తే చక్కటి భావాన్ని పలికించేటువంటి విధానం మనకు అనిపిస్తుంది. పల్లెల్లో ఉట్టి మనకు తెలుసు. మన పల్లెటూళ్ళు వెళ్తే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు లేవనుకోండి, ఆ ఉట్టు కట్టుకొని అందులో వస్తువులు దాచుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. మనకు అన్నీ రకరకాల వస్తువులు నాగరిక జీవితంలో వచ్చేసినాయి కాబట్టి వాడుకుని మనం చూడలేదు. కానీ అప్పట్లో ఉండే ఆ ఉట్టు గొప్పతనాన్ని కవి గారు ఏ విధంగా వర్ణించారంటే మనం కూడా చూద్దాం. ఉట్టి అని పేరు పెట్టారండి. చల్లని కుండలో ప్రేమాభిమానాలను కలగలుపుకునేది, తోడుకున్న పెరిగన్నం తెల్లారుతూనే ఉట్టిలోంచి కిందకి దిగి అచ్చం అమ్మలాగా ప్రేమామృతాన్ని పంచిచ్చేది. ఉట్టి ఉన్న ఇల్లు
పాడి పంటలకు పచ్చని నిలయమని చాటి చెప్పారు. ఎంత అద్భుతమైన భావం అండి ఇది. చల్లని కుండలో ప్రేమాభిమానాలు కలగలుపుకునేది. చక్కటి కుండలో, ఉట్టి కుండలో పాలు పెరుగు వేసుకునేవారు. అందులో ఆ కుండ ప్రేమాభిమానాలు కలగలుపుకునేది. అందులో తోడుకున్న పెరుగన్నం తెల్లారుతూనే ఉట్టులోంచి కిందకి దింపితే అచ్చం అమ్మలాగా ప్రేమామృతాన్ని పంచించి, ఆ ఉట్టిలో ఉన్న కుండలో, ఆ ఉట్టి కుండలో ఉన్న పెరుగన్నం కిందకి దించుకొని తాగితే అమ్మ పంచిన అమృతములా ఉండేదండి, ప్రేమామృతులా ఉండేది. అప్పట్లో అంత ఆత్మీయంగా ఉండేది, అంత ప్రేమామృతాన్ని పంచేసిన వాళ్ళు ఉండేవారు, పెద్దవాళ్ళు ఉండేవారు. పెద్దలకి అందరూ సమిష్టిగా ఆ పెరుగన్నం తిని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు, ఆనందాన్ని అనిపిస్తూ ఉండేవారు. పాడి పంటలకు ఉట్టు ఉన్న ఇల్లు ఎక్కడైతే ఉట్టు ఉందో అది పాడి పంటలకు నెల ఏం చేద్దా? ఆ ఉట్టు ఎవరికి ఉంటుంది? ఆ పాడి పరిశ్రమ ఎవరికైతే ఉందో, పాలు పెరుగు ఎవరికైతే ఉందో వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. 5-6 తాళ్లతో కుండ బరువును మోసే ఉట్టి ఐకమత్యానికో సూచిక. కాలుష్యపు మసిపట్టని ఉట్టి నేల విడిచి సాము చేసే వీరులపై హెచ్చరికల బాణం సంధించి నియంత్రణ చేసే. ఎంత గొప్పగా చెప్పాడు. 5-6 తాళ్లతో కొండ బరువును మోసే ఉట్టి ఐకమత్యానికి సూచిక. కాలుష్యపు మసిపట్టని ఉట్టి నేల విడిచి సాము చేసే వీరులపై హెచ్చరిక బాణం. మనం కావిడి చూడండి, ఆ కావిడికి కింద ఉట్టు పడుతూ ఉంటాం, అందులో కొండలు పెడుతూ ఉంటాం. అది ఒక్కొక్కసారి వీరత్వం ప్రదర్శించడానికి కూడా దాన్ని ఉపయోగిస్తుండేది, దాంతో కొట్టడానికి. బాణంలాగా సంధించి హెచ్చరికల బాణం సంధించి నియంత్రణ చేసేది, అవతల వాడిని కట్టడి చేసేదంట. ఏడాదికోసారి వచ్చే ఉట్టి పండుగ పల్లె ప్రాంతాలకు పోటీ స్ఫూర్తికి అక్షరాల వరం. ఉట్టి ఒట్టిపోకూడదు, కుండ ఓడిపోకూడదు. అదండి అంత సంప్రదాయబద్ధమైనటువంటి ఈ ఉట్టి అనేటువంటిది. ఏడాదికోసారి వచ్చేటువంటి ఉట్టి పండుగ పల్లె ప్రాంత ప్రజలకి పోటీ స్ఫూర్తి కలిగినటువంటి పోటీని ఇచ్చింది. చూడండి, అక్షరాల ఓ వరం అది. ఉట్టు కట్టుకొని అలా ఆనందిస్తూ చివరిలో కొడుతూ ఉంటే, ఆ కొట్టిన వాడికి జేజేలు పలుకుతూ ఉంటే ఎంత ఆనందం అండి అది. అది వేళ ఎక్కడ కనిపిస్తుంది మనకి? అలాంటి పరిస్థితుల్లోంచి మన భారతదేశంలో ఉన్న గ్రామాలన్నీ వచ్చాయి. అలాంటి పచ్చడి పల్లెటూళ్ళ నుంచి ఇలాంటి అద్భుతమైనటువంటి సంప్రదాయాలు అన్నీ కూడా ఉండేవి. చూడండి, ఉట్టి ఒట్టిపోకూడదు, కొండ ఓడిపోకూడదు. అది మనం ఎప్పుడు నిలబెట్టుకోవాలి సంప్రదాయాన్ని. ఇప్పుడు చరిత్ర కర్కశ చక్రాల కింద నలిగి నుజ్జైన ఓ అవశేషం ఉట్టి. అది మన ఆవేదన, కవిగారి ఆవేదన. ఈవేళ ఉట్టు లేదు, చరిత్ర కర్కశ చక్రాల కింద నలిగిపోయినటువంటి ఓ అవశేషం, ఒక ముక్క కింద అయిపోయింది. ఆ ఉట్టు అనేది కనిపించదు, ఆ ప్రేమామృతం పంచేటువంటి ఆ ఉట్టు కనపడదు మనకు. అన్ని ప్యాకెట్ పాలు, ప్యాకెట్ పెరుగు, అన్నీ ఈ మార్కెట్ నుంచి వచ్చేటువంటి విలాసవంతమైనటువంటి విధానంలో బాటిల్స్ అంతా ప్లాస్టిక్ మహిమ. ఆ ప్రకృతి నుంచి వచ్చేటువంటి సహజ వనరు ఏదైతే ఉందో అది మనకు అవసరం లేదు ఇవాళ. కాబట్టి ఇలాంటి మంచి వస్తువులు తీసుకొని కవిగారు చక్కగా కవితను రాయడం జరిగింది. మనిషికి అందకుండా వేలాడుతుండే ఉట్టి ప్రేమాభిమానాలకు ఎప్పుడూ ప్రతీకే. మనిషికి అందకుండా వేలాడుతూ ఉండే ఉట్టి ప్రేమాభిమానాలకు ఎప్పుడూ ప్రతీకే. అది సింబల్. ఉట్టి అనేటువంటిది మన భారతీయతకు ఒక సింబల్, అది ప్రతీక. అది చూడగానే మన అమ్మ ఊరు గుర్తొస్తుంది, మన కన్న ఊరు గుర్తొస్తుంది, మన కన్న వారు గుర్తొస్తారు.
మన పూర్వులు గుర్తొస్తారు, మన ఆప్యాయతలు గుర్తొస్తాయి. కాబట్టి అది మనకి ప్రతీక అని చెప్పి ఆ సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందని చెప్పి కవిగారు చక్కగా దీనిలో వివరించడం అనేటువంటి జరుగుతూ ఉంది. అదేవిధంగా కవిగా రాసినటువంటి అనేక భావాల పరంపరలో ప్రతి కవిత కూడా ఒక సందేశాన్ని, ఒక సమాధానాన్ని, ఒక సంతృప్తిని, ఒక సమస్యకు పరిష్కారాన్ని ఇది చూపిస్తూ ఉంది. వెంకట సుబ్బయ్య గారిలో కలిగినటువంటి ఆ భావాలను మనం చూస్తే ఏదో ఒక మంచి విషయం చెబుతారనేటువంటి, ఏదో ఒక మంచి వస్తువుని బయటకు తీసుకొస్తారనేటువంటి ఆలోచన మనకు కలుగుతుంది ఈ పుస్తకం చదివితే. ఆయన రాసేటువంటి ఆ శీర్షికను బట్టి మనం చూస్తే చివరి వరకు దాన్ని చదువుకుంటూ వెళ్తే ఒక మంచి భావం చూడగలిగాను, వినగలిగాను అనేటువంటి ఒక ఆత్మ సంతృప్తి మనకు కలుగుతుంది. అది కవికి, ఆ కవిలో ఉండేటువంటి ఆ ప్రధానమైనటువంటి లక్షణం అది. ఏదో రాశారు, ఏదో చదివిస్తాం, అయిపోయింది అనిపించుకునే కాదు. ఆ పాఠకుడికి కవి యొక్క హృదయం తెలియాలి. కవి ఇచ్చేటువంటి ఆ భావం ఆనందాన్ని ఇస్తూ ఉండాలి, ఓహో అనిపించాలి, ఆహా అనిపించాలి, ఒక ఆలోచన కలిగించాలి, ఒక సందేశం కలిగించాలి. అప్పుడు ఆ కవికి, ఆ కవితకు, ఆ కవిత్వానికి సార్థకత కలుగుతుంది. ఆయన గుండె తాడి అనేటువంటి ఒక కవిత రాశారు, అదొకసారి చూద్దాం. ముక్కు పచ్చలారక ముందే మూతి ముడుచుకోవడం, తెలియక ముందే బాల్యము కాన్వెంట్కి బందీ అవుతుంది. చూడండి, ఈవేళ నేటి విద్యా వ్యవస్థ ఎలా తయారైందో అందరూ బాధపడుతూ ఉన్నాం. ఎలాగ అయిపోయింది ఏంట్రా బాబు, ఒకప్పుడు చక్కగా పాఠాలు ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ కాన్వెంట్ చదువులు వచ్చి ఆ గురు తహా వచ్చేటువంటివి అన్నీ కూడా పోయి ఆన్లైన్ పాఠాలు, ఆన్లైన్ సోకులు ఇవన్నీ కూడా వచ్చేసి ఈ ప్రపంచం ఎటు వెళ్ళిపోతుంది అని బాధపడే వాళ్ళకి ఈ కవిత ఒక చక్కటి సందేశం, ఒక చక్కటి పరిష్కారం. చూడండి, గుండె తడి, ముక్కు పచ్చలారక ముందే మూతి తుడుచుకోవడం తెలియక ముందే బాల్యం కాన్వెంట్కి బందీ అవుతుంది. వాడు 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకే ఆ కేర్ సెంటర్లోకి, బేబీ కేర్ సెంటర్లోకి తీసుకెళ్ళిపోతుంటారు. ఆట పాట కంప్యూటర్తోనే టకటకలాడిస్తూ బూట్లు, ఖరీదైన యూనిఫామ్, కళ్ళకి ఓ జోడు ప్రత్యక్షం. చక్కగా ఆనందంగా ఆడుకోవాల్సినటువంటిది వాడిని తీసుకెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చోబెడతాం. ఈ ఆట స్థలంలో ఆడుకోవాల్సింది కంప్యూటర్ మీద కంప్యూటర్ ముందు కూర్చోబెట్టి వాడిని బిగించేస్తూ ఉంటాం. అమ్మ నాన్న తప్ప అందరూ ఆంటీ అంకుల్స్ మార్కుల కోసం ఆరాటమే కానీ మార్పు కోసం కానే కాదు. ర్యాంకుల కోసం బాల్యపు మధురానుభూతులకు మంగళం, అది మనం ఆవేదన చెందాల్సినటువంటిది. మార్కుల కోసం ఆరాటమే కానీ మార్పు కోసం కానే కాదు. ఈ షూలు, ఈ కంప్యూటర్లు, ఈ ఖరీదైనటువంటి దుస్తులు, ఆ భవనాలు, ఇవేవి మార్పుల కోసం తప్ప మార్పు కోసం కానీ కాదు. మార్పు రావాలనుకుంటే వాళ్ళ విజ్ఞానాన్ని అందించాలి. వాడు ప్రేమగా, వాడు ఏ వయసులో చేయవలసిన ఆ వయసులో చేయాలి. వాడిని స్వేచ్ఛగా తిరగనివ్వాలి, వాడు స్వేచ్ఛగా ఆలోచించినవ్వాలి. ఇవేమీ లేకుండా బంధించేసి మార్కుల కోసం ఆరాటమే తప్ప మార్పు కోసం కాదు. బాల్యం మధురానుభూతులకు మంగళం, అది చివరి మాట. ఇక్కడ మధురానుభూతి అనుభవించవలసినటువంటి సమయంలో మంగళం చేస్తున్నారు. వాడికి ఆ అనుభూతి లేకుండా బాల్యంలో ఏమి తీపి గుర్తులని రేపు చెప్పుకోవాలంటే ఏమీ లేకుండా పోతుంది. వాడికి ఆ స్వేచ్ఛ లేకుండా పోతుంది. అది కవికి కలిగించినటువంటి ఆవేదన. ఆకాశాన్ని అందుకునే మార్కులు వచ్చినా చదవడం రాయడం పూర్తిగా రాదు వాడికి. ఇంటర్లో మార్కులకి, ఎంసెట్ ర్యాంకులకి పొంతనే ఉండదు అసలు. రంగురంగుల పోస్టర్లో ర్యాంకర్లు గోడలపై ప్రత్యక్షమవుతుంటే చదువేశం కోసం కాదనే భావం బలపడుతుంది. మరొక విచిత్రం ఏంటంటే, రంగుల పోటీల ర్యాంకర్లు గోడలపై ప్రత్యక్షమవుతుంటే
చదువు స్వదేశం కోసం కాదనే భావం బలపడుతుంది. మన పోస్టులు చూస్తూ ఉంటాం, మా వాడికి ఇంత ర్యాంక్ వచ్చి ఇతర దేశాల్లో చదువుతున్నాడు, ఇతర దేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతర దేశం అనగానే మరి ఎందుకు ఆ ప్రేమ? అన్నం పెట్టి నీకు జీవితాన్ని ప్రసాదించి నీకు కావలసిన అన్ని అవసరాలు తీరుస్తున్నటువంటి సొంత గడ్డను స్వదేశము కాదని దాని ముక్కు మొహం తెలియనటువంటి, అప్పటి వరకు తెలియనటువంటి ఆ విదేశం వైపు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప చదువు పేరుతో స్వదేశం కోసం కాదనే భావం బలపడుతుంది. చదువుకోవాలంటే విదేశం వెళ్ళాలి తప్ప ఇంకా మన స్వదేశంలో ఏమీ లేదు, అక్కడే ఏదో ఉంది అన్నట్టుగా ఈవేళ ప్రపంచం అయిపోయిందని చెప్పి మనకు ఆవేదన కలుగుతుంది. ఆ ఆవేదనే కవి గారు వెంకట సుబ్బయ్య గారు చక్కగా ఈ కవితలో ఆవిష్కరించడం జరిగింది. అభివృద్ధి అంటే డాలర్లు దండుకోవడమే అనుకుంటారు. పిరికిదనపు పెంపకాన్ని మార్కులు వెక్కిరిస్తూ ఉంటే పసితనం స్థైర్యం కోల్పోతుంది. అది కదా మనకు కొంచెమైనా భయపడవలసింది అది. అభివృద్ధి అనే పేరుతోటి అభివృద్ధి అంటే డాలర్ దండుకోవడమని అనుకుంటారు. పిరికిదనంతో పెంపకాన్ని మార్కులు వెక్కిరిస్తుంటే పసితనం స్థైర్యం కోల్పోతుంది. వాడు మార్కులు సంపాదించుకోవడానికే, ఆ మార్కులు సంపాదించకపోతే ఎవరైనా ఏమైనా అంటారేమో, కొడతారేమో, తిడతారేమో అన్న ఆ పిరికితనంతోనే పసితనం అంతా గడిచిపోతుంది, వాడు బాల్యం అంతా గడిచిపోతుంది. వాళ్ళు ఉండవలసినటువంటి స్థైర్యం కాస్త పోయి పసితనం అంతా కూడా పిరికితనంతో ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ చదువులకి హృదయపు తడి కావాలి. ఈ ఆరాటానికి వినయము విలువలు జత కలవాలి. అది ఈ చదువులు హృదయపు తడి కావాలి. కాస్త హృదయాన్ని ద్రవించేటట్టుగా చూడాలి. సమాజం గురించి ఆలోచించేట్టుగా ఉండాలి చదువు. పక్కవాడికి ఉపయోగపడేట్టుగా ఉండాలి చదువు. హృదయ తడి అంటే అది. హృదయ తడి అంటే ద్రవించడం అంటే సానుభూతి కలిగించడం, ఎంతో కొంత అవతల మేలు చేయడం. కాబట్టి ఈ ఆరాటానికి వినయము విలువలు జత కలవాలి. ఎంత చదువుతున్నప్పుడు కూడా వాడికి వినయం ఉండలేదు, విలువ ఉండలేదు. తండ్రి మీద విలువ లేదు, తల్లి మీద విలువ లేదు, వినయం లేదు, సంస్కారం లేదు, ఇలా వెళ్ళిపోతూ ఉన్నాయి. వీటికి చదువుతో పాటు ఇవన్నీ జత కలిస్తేనే అది చదువు, లేకపోతే లేదు. అది కవి గారు నేటి విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి ఈ దుష్ట ఆచారాన్ని కట్టడి చేయకపోతే రేపు మరింతగా మన విద్యా వ్యవస్థ దిగజారిపోతుందని చెప్పడమే కవి గారి యొక్క ఉద్దేశ్యం. అలాగే కవి గారి యొక్క దానిలో మనం చూస్తే మరొక అంశం తీసుకున్నారు ఆయన, చక్కటి అంశం, ప్రతి ఒక్కరూ ఆచరించవలసినటువంటి అంశం. నీటి పొదుపుని ఎలా చేయాలి అనేటువంటి దానిలో ఒక శీర్షిక రాశారు ఆయన. దాహం బాబోయ్ దాహం, అది కవి గారు పెట్టినటువంటి పేరు. బిందువే కదా అని సరిపెట్టుకుంటే సింధువు కలే జలమే కదా అని జాగు చేస్తే నీళ్లకు నీళ్ళు వదులుకోవాల్సిందే. బిందువే కదా అని సరిపెట్టుకుంటే సింధువు కలే, జలమే కదని జాగు చేస్తే నీళ్లకు నీళ్లు వదులుకోవాల్సిందే. ఎర్రటి అగ్గిలో రోళ్లు పగిలే ఎండలో కాళ్ళ బొబ్బలతో నడినెత్తి మాడుతూ క్రోసెడు దూరం నడిచి కడవు మోసుకొస్తే అందులో మిగిలేది కన్నీళ్ళే. చూడండి, చుట్టూతో నీళ్లున్న గొంతు తడవని దైన్యం, కంపు కొట్టే ఆ నీళ్లే అనారోగ్యానికి ఆహారం, వాన నీళ్లు ఒడిసిపట్టే ధ్యాస లేదు, ఇంకుడు గుంతకింత జాగానే ఉండదు. చూడండి, చుట్టూతో ఈ నీళ్ళు ఉంటాయి కానీ అవి పనికిరావు, కలుషితం అయిపోతూ ఉంటాయి. కంపు కొట్టే ఆ నీళ్ళే అనారోగ్యానికి ఆహారం. వాన నీళ్ళు ఒడిసిపెట్టే ధ్యాస లేదు ఎవరికి, ఆ వాన నీరు అలా పోతూనే ఉంటుంది. మనం కూడా ట్యాప్లు ఎక్కిస్తూ ఉంటే చేస్తూ ఉంటాం. మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ పబ్లిక్ కుళాయిలు ధారాళంగా పోతూ ఉంటాయి, వాటిని కట్టి నాదులు కూడా ఉండదు.
ఉన్న నీటిని ఎలా పొదుపు చేసుకోవాలో మనం ఏమి పట్టించుకోం. చూడండి, దట్టమైన చెట్టును కొట్టేసి హరితాన్ని హత్య చేస్తూ పండంటి నీడను ఎండగడుతున్నాం. ఎదురుగా నీలశేష అయినా నాలుగు పెడచగడుతూనే ఉంది, గొంతు వెళ్ళిపోతూనే ఉంది. ఇది అసలు విషయం మనం తెలుసుకోవాల్సినటువంటి. ఎదురుగా నీలశేష అయినా నాలుగు పెడచగడుతూనే ఉంది, గొంతు వెళ్ళిపోతూనే ఉంది. ఒక భయానక దృశ్యం నన్ను వణికిస్తూ ఉంది. ఎటు చూసినా దాహం కేకలు, జలమే కదా జీవం. ఇప్పుడు జనం జపించాల్సిన మంత్రం ఒకటే, జలం జలం జలం. ఈ జలాన్ని మనం రక్షించుకోకపోతే భవిష్యత్తులో మనకి కనిపించకుండా పోయేది జలమే. అప్పుడు మన అంచేత అప్పుడు మనకు కనిపించాలంటే ఇప్పుడు మనం చేయవలసింది, మనం జపించాల్సిన మంత్రం జలం జలం జలం, నీరు నీరు నీరు. ఇటువంటిది మనం తప్పనిసరిగా దాని గురించి ఆలోచించాలి. దాని గురించి మనం తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఆ జలాన్ని పొదుపు చేయాలని చెప్పి ఒక మంచి సంగతి, ఒక మంచి వస్తువు, ఒక మంచి విధానాన్ని తీసుకొని, కవితా వస్తువు తీసుకొని నేను రాయడం జరిగింది. ఒక హెచ్చరిక, ఈ కవితలో మనకు హెచ్చరిక అనిపిస్తుంది. మనం కాపాడుకోవలసినటువంటి ప్రకృతి వనరును మనం కాపాడుకోకపోతే ఈవేళ మనం వృధాగా వదిలేస్తున్నటువంటి దాన్ని రేపు అది చాలా ప్రియమైపోతుంది. ఆ ప్రియమైనటువంటి దాన్ని కొనలేక, దాన్ని అందుకోలేక నానా అవస్థలు పడవలసినటువంటి దౌర్భాగ్య స్థితి ఆనాడు కలుగుతుంది అని చెప్పి కవి గారు హెచ్చరిస్తున్నారు దీనిలో. కాబట్టి జలో రక్షితి రక్షిత, జలాన్ని మనం రక్షిస్తే అది మనం రక్షిస్తుంది. దాన్ని కాదని వదిలేస్తే అది కూడా మనల్ని కాదని వదిలేస్తుంది. కాబట్టి ఇలాంటివి అన్నింటిలో ఇలాంటి మంచి వస్తువుల్ని, మంచి కథనాన్ని తీసుకొని కవిత్వం రాసినటువంటి మన వెంకట సుబ్బయ్య గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ, ఇంక చివరిగా ఆయన రాసినటువంటి ఒక కవితను వినిపిస్తాను. ఫేస్బుక్లో అమ్మ. అతని నాలుకపై హైటెక్ చాక్లెట్ నానుతూనే ఉంటుంది. మెదడులో డిజిటల్ టెర్మినాలజీ గిరిన తిరుగుతూనే ఉంటుంది. గూగుల్ సెర్చ్తో దినచర్య మొదలవుతుంది. హార్డ్వేర్తో ఆటలు, సాఫ్ట్వేర్తో సయ్యాటలు, ట్విట్టర్తో ట్విస్టులు. ఒకానొక సాయంత్రం ఆకస్మికంగా అతని తల్లి మరణించింది. వెంటనే ఫేస్బుక్లో పోస్ట్ చేసి లైకుల కోసం, కామెంట్ల కోసం, షేర్ల కోసం నిరీక్షణ కంటతడి పెట్టిస్తుంది. ఈవేళ ఫేస్బుక్లు, ఈ ప్రసార మాధ్యమాలు, ఈ ఫేస్బుక్ అనేటువంటిది మంచిని ఉపయోగిస్తే పర్వాలేదు, ఒక మంచి విషయానికి ఉపయోగిస్తే పర్వాలేదు, ఒక వాట్సాప్ మంచికి ఉపయోగిస్తే పర్వాలేదు, ఒక యూట్యూబ్ మంచికి ఉపయోగిస్తే పర్వాలేదు. అనవసరమైన వాటికి ఉపయోగించి అనవసరమైనటువంటి సమస్యల్ని కొని తెచ్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ ఒక కొడుకు తల్లి చనిపోయినప్పుడు కూడా ఆ తల్లి యొక్క ఆ చిత్రాన్ని ఫేస్బుక్లో పెట్టి లేదా వాట్సాప్లో పెట్టి లైక్ల కోసం ఎదురు చూసేటువంటి దుస్సంఘటన జరుగుతూ ఉన్నాయి. అది ఇక్కడ కవి చెప్తున్నటువంటి అర్థమైనటువంటి కంటతడి పెట్టించేటువంటి విధానం. కన్న తల్లిని చూడండి, అతని నాలుగుపై హైటెక్ చాక్లెట్ నానుతూ ఉంది. మెదడులో డిజిటల్ టెర్మినాలజీ గిర్రుని తిరుగుతూ ఉంటుంది. గూగుల్ సెర్చ్తో దినచర్య మొదలవుతూ ఉంటుంది. ఇంకా ఎప్పుడు గూగుల్ సెర్చ్లోనే ఉంటాడు, ఆన్లైన్లోనే ఉంటూ ఉంటాడు. అలాంటి వాడికి ఒక సాయంత్రం రోజున ఆకస్మికంగా అతని తల్లి మరణించింది. వెంటనే ఫేస్బుక్లో పోస్ట్ చేసి లైక్ల కోసం, కామెంట్ల కోసం, షేర్ల కోసం నిరీక్షిస్తూ ఉంటాడు. కామెంట్లు రాయలేదని, షేర్లు చేయలేదని, లైక్లు కొట్టలేదని, ఇలాంటి పరిస్థితి అయిపోయింది ఇవాళ. ఇలాంటి బంధాలు దూరమైపోతూ ఉన్నాయి. ఈ విష సంస్కృతికి, ఈ నాగరిక జీవనానికి
ఈ చక్కటి జీవితాలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. కాబట్టి ఇలాంటి విధానాన్ని మనం అరికట్టాలి. మనం ఏదైతే మనం ఉపయోగిస్తున్నామో ఆ ఉపయోగిస్తున్నటువంటి ఆ ప్రసార మాధ్యమం ఏదైతే ఉందో అది మంచికి ఉపయోగించాలి, సద్వినియోగం చేయాలి, అది 10 మందికి ఉపయోగపడాలి. అంతేగాని చెడును కలిగించేటువంటి విధానంలోకి వెళ్ళకూడదు. సాంకేతిక పరిజ్ఞానం ఎప్పుడూ కూడా ఒక సందేశాన్ని, ఒక మంచి హితాన్ని చెప్పాలి తప్ప ఒక లోపభూయిష్టమైనటువంటి విధానంలోకి తీసుకెళ్ళకూడదని చెప్పి కవి ఆవేదన చెందుతూ మరి ఈ కవితను రాయడం జరిగింది. ఇలా మనకి సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి యొక్క కవిత్వం మనం చూస్తున్నట్లయితే ప్రతి కవిత్వములో ఆయన భావాలు చక్కటి వాస్తవికతను తెలియచేస్తూ ఉంటాయి. అది నాకు బాగా నచ్చింది. ప్రతి అంశం, ప్రతి కవిత, ప్రతి పదం, ప్రతి వాక్యం కూడా రంజింప చేస్తూ మనసును ఆలోచింప చేస్తుంది. ఒక చక్కటి హితాన్ని ఇస్తూ ఉంటుంది, హితాన్ని కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి కవిత్వాన్ని ఇంకా సోమపల్లి వారు చక్కగా రాసి సమాజానికి అందించవలసిందిగా, మీ నుంచి ఇంకా ఆయన నుంచి ఇంకా మంచి మంచి పుస్తకాలు, కవిత్వము, సామాజిక రచనలు రావాలని ఆశిస్తూ మీరు కూడా ఈ మట్టి పొరలోంచి అనేటువంటి ఈ పుస్తకం మీకు ఎక్కడైనా లభ్యమైతే లేదా సోమపల్లి వారు రాసినటువంటి రచనలు మీకు లభ్యమైతే చదవండి. ఆయన ఆలోచనలు చక్కటి ఆనందాన్ని కలిగిస్తున్నాయి, పరిష్కారాన్ని చూపిస్తున్నాయి, హితాన్ని అందిస్తున్నాయి. కాబట్టి అవసరమైతే మీకు లభ్యమైతే చదవండి. అదేవిధంగా మీరు కూడా ఇలాంటి కవిత్వాన్ని, ఇలాంటి భావాల్ని అక్షరబద్ధం చేసి సమాజానికి అందించాలని కోరుకుంటూ మరి ఈ వారం ఈ సమీక్ష కోసం నేను మీతో మాట్లాడేటువంటి అదృష్టాన్ని కలిగించినందుకు మీ అందరికీ, మీకు అలాగే కవి గారికి, కవిత్వం రాస్తున్నటువంటి కవులకు, ప్రతి ఒక్కరికి ఈ సమూహంలో, ఈ గ్రూపులో, ఈ ఫేస్బుక్ గ్రూపులో మన పెద్దలు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, కవులు ఉన్నారు, నా పూర్వ విద్యార్థులు ఉన్నారు, ప్రస్తుత విద్యార్థులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ఈ సమీక్ష కార్యక్రమానికి అందరూ వచ్చి నా ఆహ్వానాన్ని మన్నించి ఈ లైన్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ వచ్చే వారం మరొక కవితో, మరొక పుస్తకంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్వస్తి. అందరికీ ధన్యవాదాలు. శుభరాత్రి.